ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 25 వచనాలు ఓపిగ్గా నక్కులుగా కాకుండా హాయిగా చదువు పెట్టండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరగకయుండిరి. చేతులెత్తి గట్టిగా ఒక్క స్తోత్రం చెప్పుకోండి. వివాహ వ్యవస్థ అంటే, అసలు వివాహం గురించి మాట్లాడాలంటే ఈ అధ్యాయం మాట్లాడకుండా ఏ దైవజనుడు ఏ క్రైస్తవే ఉండదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు దీంట్లో నుంచి మనతో క్లుప్తంగా మాట్లాడునగాక. క్రైస్తవ వివాహం ద్వారా ఏమి తెలియజేయాలని ప్రభు అనుకుంటున్నారు. రేపు మాపు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, సిద్ధపాటు కలిగి చక్కగా బుద్ధి కలిగి వాక్య విని వాక్య ప్రకారం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫలోలు మన ప్రార్థనలు చేయడం కాదు. పరిశుద్ధ వివాహం ద్వారా ఏమి తెలియజేయాలని ప్రభు అనుకుంటున్నాడు. నరునికి వివాహం చేయటం ద్వారా ఏమి తెలియజేయాలి, సమాజానికి ఏం తెలియజేయాలని. ఏమండి, క్రైస్తవ వివాహం కాదు, దేవుడు దానికి పెట్టిన పేరేం పేరు? పరిశుద్ధ వివాహం. అర్థమైందా? మనది ఏ వివాహం అంట? పరిశుద్ధ వివాహం. చండాలాలు రాకూడదు ఈ వివాహాల్లో. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పూట వ్యక్తిగతంగా, లేదంటే వివాహం చేసుకునే పిల్లలకు కావచ్చు, లేదంటే మన కుటుంబాలకు కావచ్చు, దేవుడు 2 విధాలుగా, వాక్యం 2 అంచులు గల ఖడ్గం అంట. ఒకే రీతిగా మాట్లాడదంట. ఒకటి కుటుంబానికి తగులొచ్చిద్దట, ఒకటి వివాహం అయ్యే బిడ్డలకు తగులొచ్చిద్దట. నానా రకాలుగా ఈ ఉదయం తగిలి వస్తూ ఉంటుంది. ఎవరికి కావలసిన మూట వాళ్ళు పట్టుకొని హాయిగా, అర్థమైందా, తిరిగి ఇళ్ళకు వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. నాకు సంబంధం లేని మ్యాటరు అనేది ఏమీ ఉండదు. వచ్చిన 60-70 మందికి సంబంధం ఉంది. ఈరోజు ఒక్కటైనా సరే మూట పట్టుకెళ్తారు. పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాని వారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదైనా సరే దేవుడు మాట్లాడుతుండగా ఆయన వైపు చూస్తూ వినండి. దేవుడు అతని ముఖ కాంతిలో నుంచి ఈ ఉదయం మీతో మాట్లాడునుగాక. పరిశుద్ధ వివాహం ద్వారా దేవుడు ఏమీ తెలియచేయాలని అనుకుంటున్నాడు. మొదటి మాట, ఈ పరిశుద్ధ వివాహము ద్వారా దేవుని ప్రేమను వెల్లడిపరచాలని. స్తోత్రం చెప్పండి. యేసయ్య ప్రేమ ఎలాగైనా ప్రపంచానికి తెలియాలి. యేసయ్య ప్రేమ ఎలాగైనా వ్యక్తులు గ్రహించాలి అని చెప్పి దేవుడు వివాహ వ్యవస్థను స్థాపించాడట. దానికి కారణం, ఆదాముకి ఎవరు కావాలి? హలో, అదంతా వద్దబ్బాయ్, అవ్వ కావాలి. ఆదాముకి ఎవరు కావాలి? నరునికి ఎవరు కావాలి? నారీ కావాలి. ఇంకా ఈ వ్యక్తికి సహకారి కావాలి. ఆదాముకు అవ్వ కావాలి, ఒక నరునికి నారీ కావాలి. అసలు ఆదాముకు ఒక సహకారి కావాలి అని చెప్పి ఎక్కడి నుంచి తీసాడు దేవుడు? ఏమండి, ఎవరి ప్రక్కలో నుండి? ఆదాములో నుంచే తీసాడని చెప్పాలి. ఎవరిలో నుంచి తీసాడంటమ్మా?
ఆదాముకి అవ్వ కావాలని దేవుడు గ్రహించాడు, నరునికి నారీ కావాలని దేవుడు గ్రహించాడు, ఆ నరునికి సాటి అయిన సహకారి కావాలని దేవుడు గ్రహించి మనస్సును ఉద్దేశించి అతనిలో నుంచే తీశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతనిలో నుంచే తీయబడింది. ఈ పూట దేవుడు కుటుంబ వ్యవస్థలతో మాట్లాడుతున్నాడు. నీకు ఏది కావాలో నా దేవుడు నీలో నుంచే తీయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అసలు ఈ వివాహ వ్యవస్థని దేవుడు ఎందుకు స్థాపించాడు? ఆయన ప్రేమ వెల్లడవ్వాలని, ఆయన ప్రేమ అనేక మందికి తెలియాలని. ఎలాగునా మనకి కావలసిన సమస్తము మనలోనే ఉన్నాయట. ఈ ఉదయం పూట ఇది గ్రహిస్తే గనక ఖచ్చితంగా నిన్ను ఢీకొట్టేవాడే లేడు ప్రపంచంలో. నీకు కావలసిన ప్రతి ఒక్కటి నీలోనే ఉన్నదట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదాముకు కావలసింది ఎక్కడి నుంచి వచ్చింది? మరి అంతే మనకి కావలసింది కూడా. ఏమండి, ఒక భర్తే కాదు, ఒక భార్యే కాదు, ఏదైనా సరే నీకు ఏది అవసరమైనా, నీకు ఏది కావాలి అన్నా ఎవరిలో ఉందంట? అది నాలోనే. ఎక్కడ పెట్టలే దేవుడు. ఆదాముకు కావలసింది ఆదాములో పెట్టినట్లుగా, ఆదాముకి అవసరమైనది ఆదాములోనే పెట్టినట్లుగా, ఆదాముకి సాటి అయినది ఆదాములోనే ఉన్నదట. ఆదాము యొక్క భార్య ఆదాములోనే ఉన్నదట. ఈ రోజున క్రైస్తవ ప్రజలు తెలుసుకోవలసిన ఒక నగ్న సత్యం ఏంటంటే, నీ ప్రతి అవసరం నీలోనే ఉంది. స్తోత్రం చెప్పండి నమ్మినోళ్ళు. నీకు ఏది కావాలో, నీకు ఏది సాటో, నీకు ఏది మేలో, నీకు ఏది ఆశీర్వాదమో అది ఎవరిలో ఉందమ్మా? ఇక తిరిగేలేదు ఈ మాటకి, మనలోనే ఉంది. యోహాను 7:30 చూడండి ఒకసారి. యేసు ప్రభువు భలే మంచి మాట మాట్లాడతారు అక్కడ. యోహాను 7:35. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థుల్లో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించున నన్ను వెతుకుదురు గాని కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనిచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హలో ఇక్కడే మరి వచ్చింది తలకాయ నొప్పి. ఎవడు నా యందు విశ్వాసం ఉంచునో వాడి కడుపులో నుంచి జీవనదులు పుట్టును అనుందా? పుట్టును అనుందనా? పుట్టిద్ది అని ఉందా? పారును అని ఉందా? ఏమండో, ఈ మాట మీరు చెప్పాలి. ఈ మాట మిస్ అయిపోతూ వాక్యం అంతా చల్లా చెదిరే. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కడుపులో నుంచి జీవనదులు పుట్టును అనలేదు, పుడుతుంది అనలేదు, పారును అన్నాడు. పారును అంటే ఆల్రెడీ మన కడుపులో ఏం పెట్టాడు దేవుడు? ఉందా లేదా? ఆల్రెడీ ఉంది. విశ్వాసం ఉంచుము అని కడుపులో నుంచి అది ఉబికి ఊరి బయటకు వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆల్రెడీ దేవుడు మన కడుపులో జీవజల నదులు ఉంచేశాడు. పుడుతుంది అని చెప్పలేదు, పుట్టబోతుంది అని చెప్పలేదు, ఇక పారాలి అని ప్రభు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ దేవుడు మన అందరి కడుపుల్లో జీవజల నదులు ఉంచారు. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు కూడా ఆ కడుపులో నుంచి ఆ జీవనదులు ఇక పారతాయట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఇప్పుడు ఎలా? చాలామంది ఆలోచించేసి బీపీ షుగర్లు పెరిగిపోయి తల బాధేసుకొని మెంటలు వచ్చేసి, అమ్మో ఒక సమస్య వచ్చేసింది, ఒక యుద్ధం వచ్చేసింది, కరువు వచ్చేసింది, పనిపాట్లు లేవు, ఏంటో బ్రతుకేంటో ఏమైపోద్దన శూన్యంలో ఎతకక్కర్లేదట. నీలోనే దేవుడు సమస్తము దాచాడట. దేవుడికి స్తోత్రం చెప్పరే. నీలోనే దానికి పరిష్కారం. నీకు ఏ సమస్య వచ్చిందో, ఏ ఇబ్బంది వచ్చిందో, ఏ కరువు వచ్చిందో, ఏ బాధ వచ్చిందో శూన్యంలో ఎతుకుతూ ఉంటారు. ఎక్కడి నుంచి సహాయం వచ్చినో, తూర్పు నుండి వచ్చినా, పడమర నుంచి వచ్చినా, ఉత్తరం ఎక్కడి నుంచి కాదు, నీ కడుపులో నుంచే ఊరును. దేవునికి స్తోత్రం. నీలో నుంచే ఆ సమస్యకు పరిష్కారము దేవుడు ఆల్రెడీ చేసి సిద్ధం చేసి నీలో పెట్టాడు. నీకు ఎప్పుడు శ్రమ వస్తుందో, ఎప్పుడు బాధ వస్తుందో, ఎప్పుడు ఇబ్బంది వస్తుందో యేసు ప్రభువుకు బాగా తెలుసు కాబట్టే ఆ సమయానికి ఇలా జరగాలి,
ఆ సమయానికి ఇలా జరగాలని చెప్పి దేవుడు ప్రతి సిస్టమ్ కూడా నీలోనే అమర్చి పెట్టినట్లుగా వాక్యము సూటిగా ఈ ఉదయం సెలవిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోహాను సువార్త 4లో తీయక్కర్లేదు కానీ అక్కడ ఏమంటాడు దేవుడు? నేనిచ్చు నీళ్లు తాగేవారు మరలా దప్పికొనరు అంటాడు. యోహాను 7లోకి వచ్చేటప్పటికి ఇందాక మనం చదివాం, నా యందు విశ్వాసం ఉంచువాడి యొక్క కడుపులో జీవజల నదులు పారతనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇక పొద్దాకల బావి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఆ నీళ్లు తాగితే ఇంకా దాహం వేస్తూ ఉంటుంది, ఇంకా దప్పిగా. కానీ నేనిచ్చు నీళ్లు అని మాట్లాడాడు 4లో. 7లోకి వచ్చేటప్పటికి నేనిచ్చు నీళ్లు నీ కడుపులోనే ఉన్నాయని ప్రభు మాట్లాడారు. నీవు విశ్వాసం ఉంచితే చాలు, ఆ కడుపులో ఉన్న జీవ నదులు ఉబికి పారతి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. నీ ప్రతి సమస్యకి, ప్రతి ఇబ్బందికి, ప్రతి కరువుకి, ప్రతి నష్టానికి, ప్రతి భయంకరమైన రోగానికి ఎవరిలో ఉంది పరిష్కారం అంటే దేవుడు ఆల్రెడీ సిద్ధం చేసి మనలో పెట్టేశాడు అని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్క మాట చెప్పమంటారా? నీవు సర్వము కలిగిన దానివి, నీవు సర్వము కలిగిన వాడివి. దేవుడు మనల్ని ఏ లోపంతో చేయలేదు. అర్థమవుతుందా? సర్వము కలిగి ఉన్నాం మనం. మనకి ఏది అవసరము ఎవరిలో ఉంది? ఇదిగో వీడిలోనే ఉంది. వీడి అవసరము వీడిలోనే పెట్టాడు, వీడి సాటి వీడిలోనే పెట్టాడు, వీడి సహకారి వీడిలోనే పెట్టాడు. ఎవరి సమస్యకు పరిష్కారం వారిలోనే ఉంది. నమ్మినోళ్ళు మాత్రమే చెప్పండి స్తోత్రం అని. యేసు ప్రభువారు ఆదాము ఒంటరిగా ఉండడాన్ని చూసి ఆయనకి సాటి అయిన సహకారినిద్దాం, భార్యనిద్దాం, సహాయపడేదాన్ని ఇద్దామని చెప్పి ఎక్కడి నుంచో తీసుకురాలేదట, ఆయనలో నుంచే తీశాడట. ఇది ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. క్రైస్తవ వివాహ వ్యవస్థ పరిశుద్ధ వివాహము అని పిలువబడటానికి దేవుని ప్రేమ ఈ రీతిగా వెల్లడవుతుంది. ఎక్కడి నుంచో తెస్తే అది పెద్ద బ్రహ్మాండం ఏమైపోద్ది? నీలో నుంచి తీస్తే కదా అది నీకు సాటి అని తెలిసేది. నీలో నుంచి తీస్తేనే కదా అది నీ సమస్యకి పరిష్కారం అని తెలిసేది. నా ప్రభు ఇది తెలియచేయటానికే వివాహ వ్యవస్థను స్థాపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వివాహ వ్యవస్థలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, వరే నీవు సర్వ సమృద్ధి కలిగిన వాడివి, నీవు లోపాలు కలిగిన వాడివి కాదు, కరువు కలిగిన వాడివి కాదు, అక్కరలు కలిగిన వాడివి కాదు, లోటుపాటులను కలిగిన వాడివి కాదు, నీవు సర్వ సమృద్ధి కలిగిన వ్యక్తివి. నీకు కావలసింది నీలోనే ఉంచాను, నీకు సాటి అనేది నీలోనే ఉంచాను, నీ సమస్యకు పరిష్కారం కలిగించేది నీలోనే ఉంచాను, నీ సమస్యకు విడుదలయ్యేది నీలోనే ఉంచాను. నమ్మిన వారు మాత్రమే ఈ రోజు ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఖచ్చితంగా వారిలో నుంచే దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. కొంచెం సౌండ్ పెంచిన ఆయన అరవలేకపోతున్నాను. ఒక అమ్మ పడిపోయిందంట మెట్ల మీద నుంచి. వినండి. ఎవరమ్మా? నెల్లి పుష్ప గారు చక్కగా యూట్యూబ్లో ఇంద్రగాని తల్లి, ఏమనుకోబాకు. పెన్ను పేపర్ పక్కన పడి పట్టుకుంటే చెతగొట్టేసండి. ఒక అమ్మ పడిపోయింది. నాకు ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ఫోన్ చేసి ఎప్పుడు ప్రార్థన చేయించుకుని బాగానే ఉందిలేండి. మెట్ల మీద నుంచి పడిపోయిందంట. ఇంత ఎత్తుని మెట్ల మీద నుంచి ఇక 10 మెట్లు దొర్లుకుండా పడిపోయిందంట. పడిపోగానే కుడికాలు ఉంది కదండి, కుడికాలు యొక్క మోకాల చెప్ప పగిలిపోయిందంట. భయంకరంగా అరుస్తూ రోధిస్తూ ఉందట. ఆ చుట్టుపక్కల వాళ్ళు హాస్పిటల్కి వేసుకెళ్ళిపోయారు. వాళ్ళ బంధువులకు ఫోన్ చేశారు. వెళ్తే ఆ డాక్టరు ఆ తొడ భాగం దగ్గర నుంచి ఆ అరికాల పాదం వరకు పెద్ద పిండి కట్టేసేసాడట. 40 రోజుల తర్వాత రండి అన్నాడట. 40 రోజుల పిండి కట్టుంది. 40 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళిందట. హాస్పిటల్కి వెళ్ళి ఆ పిండి కట్టి ఇప్పితే ఆ మోకాలు చెప్పి ఇట్లా ఊగులాడుతూ ఉందట. సెట్ అవ్వలేదట. సెట్ అవ్వపోయేసరికి డాక్టర్ కూడా పాపం బాధపడి, అరే ఈ పాటికి సెట్ అయిపోవాలండి, మరి సెట్ అవ్వలేదు, సర్జరీ చేయాల్సి వస్తుంది అది ఇదని చెప్పేసి వాళ్ళ బంధువులతో ఆయన మాట్లాడారట. ఇవన్నీ నాకు ఫోన్లో చెప్పారు. వాళ్ళు బంధువులతో మాట్లాడంగానే సరే సార్ అని బంధువులు ఆయనతో అన్నారు.
ఆ మోకాల చిప్ప మధ్య భాగంలో అటు ఇటు ఎముకలు విడిపోయాయి. ఎముక విడిపోయింది, ఒక నల్ల బ్లాకిష్గా వచ్చేసిందట. ఇది కట్ చేయాలి, లేకపోతే కాలే తీసేయాల్సి వస్తుంది. ఎముకలు కట్ చేయాలి. ఎముక కట్ చేసి ఈ ఈ తొడభాగం పైన ఒక 2 స్పేర్ పార్ట్స్ ఉంటాయంట, ఎముకలు అదనంగా దేవుడు ప్రతి శరీరంలో పెట్టాడట. ప్రతి ఒక్కరిలో ఉంటే ఇప్పుడు తడుపుకొని చూస్తే నీకేం కనపడవు. అదనంగా ఏమన్నా ఇబ్బంది అయితే, ఏమన్నా ప్రాబ్లం అయితే అవి కట్ చేసి ఆ ఎముకలు ఇరిగిన దగ్గర జాయింట్ చేస్తారు. ఆ బంధువుడు పెద్ద గొడవ వేసుకున్నాడట, పల్టూరోడు అంట, ఆడికి తెలియదట. అసలే ఎముకలు ఇరిగిపోయినాయి అంటే మా అక్కకు నువ్వు మళ్ళీ ఇంకొక ఎముక కట్ చేసి అక్కడ వేస్తానంటావా? ఏయ్ తూ అని గట్టి కేకలు వేసేసరికి ఆడు అన్నాడంటే, డాక్టర్ చదివింది నేనా నువ్వారా? ప్రతి ఒక్క వ్యక్తిలో 2 స్పేర్ స్పాట్స్ లాగా 2 ఎముకలు ఉంటాయి అయ్యా. అది కట్ చేసినంత మాత్రాన్ని ఏమి సావరు నాయన, అది కట్ చేసి ఆ భాగంలో వేస్తామని చెప్పారట. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది ఇక్కడ కండ తీసి ఇక్కడ వేసామని, అక్కడ కండ తీసి ఇక్కడ వేసామని ఏదో ఏదో రకాలుగా చెప్తూ ఉంటారు. అది మనకు వచ్చి చస్తేనేగా, డాక్టర్లు కాబట్టి చదివారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఆ యొక్క ఈ భాగంలో ఉన్నటువంటి ఆ ఎముకలను కట్ చేసి ఆ మోకాలు భాగాన్ని వేసి సెట్ చేశారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నాను, మన సమస్యకి పరిష్కారం, ఆ తల్లికి పరిష్కారం ఎక్కడ దొరికింది? ఆమెలోనే ఉంది. ఆ 2 ఎముకలు దేవుడు అదనంగా ప్రతి ఒక్కరిలో ఉంచారట. ఎందుకంటే అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు, అలాంటి శ్రమ ఎవరికైనా కలిగినప్పుడు, అలాంటి కష్టం ఎవరికైనా కలిగినప్పుడు అప్పటికప్పుడు ఎక్కడో పరిగెత్తకుండా వారిలో నుంచే ఆ ఎముకను కట్ చేసి ఆ భాగాన్ని వేసి దాన్ని పూర్తి చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పానంటే మీకు బాగా అర్థమవటానికి. ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం ఎక్కడో లేదు, శూన్యములు ఎతుకుతూ ఉంటారు కొంతమంది. ఎక్కడ దొరుకుతుందో, ఎటు నుంచి ఏ దిక్కు నుంచి సహాయం వస్తుందని 24 గంటలు తిప్పలు పట్టడం తప్ప ఏమీ లేదు. చివరికి దేవుడు మనలో నుంచి ఆ కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించారో లేదో కానీ చివరికి మనలో నుంచే కార్యం పుట్టుకొస్తూ ఉంటుంది. ఇది ఎంత అద్భుతమో మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి. ఆదాములో నుంచి సాటి అయిన సహకారిని దేవుడు అతనిలో నుంచే తీసినట్లుగా ప్రతి ఒక్కరికి కూడా సహాయము చేయగలిగిన దేవుడు వారిలోనే అమర్చి పెట్టేశాడు. నీకు కావలసింది ఏదో, నీకు అవసరమైంది ఏదో, నీకు సహాయపడేది ఏదో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంది. రేపో మాపో దానిని మనం చూడబోతున్నాం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఖచ్చితంగా రేపో మాపో నేను వాక్యం సెలవిస్తున్నాను. ఇది ఒక ప్రవచనంగా, వాగ్దానంగా తీసుకోండి. ఖచ్చితంగా నీలో నుంచే నా దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెట్టబోతున్నాడు. నీకు కావలసినదంతా నీలో నుంచే తీసి నీ ప్రక్కకు తీసుకురాబోతున్నాడు. నీలో నుంచే తీసి నీ చేతిలో పెట్టబోతున్నాడు. తగిన సమయంలో దేవుడు తగిన కార్యములు మనలో నుంచే జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? నాలో నుంచే వచ్చును. ఈరోజు నేను అజ్ఞ సత్యాన్ని గ్రహించండి. నాకు సహాయం కావాలి, సమస్యకి సొల్యూషన్ కావాలి, సమస్యకి పరిష్కారం కావాలి, ఇబ్బందులు తొలగిపోవటం కావాలి, అప్పులు తొలగిపోవటం కావాలి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం కావాలి, నా బిడ్డలు బాగోవటం కావాలి, నా కుటుంబం కట్టపడటం కావాలి. ఇదే కదా నీకు కావాల్సింది. నీలోనే దేవుడు ఆదిలోనే పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదిలో ఇప్పుడేదో తయారు చేసి పెట్టం కదా, ఆదిలోనే పెట్టేసాడు. ఒక సమయం రాబోతుంది, ఒక బలమైన సమయం. ఆ సమయానికి నీలో నుంచి నా దేవుడు ఒక్కొక్కటిగా తీసి నీ కనుల పండగగా దేవుడు చేయబోతున్నాడు. ఇది నమ్మిన వారు మాత్రమే రిసీవ్ చేసుకుంటే 2 చేతులతో ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఈ మాట చెప్పండి. నాకు కావాల్సింది నాలోనే ఉందని చెప్పండి. అదేదైనా సరే, నీకు ఏది కావాలో నేను ఇప్పుడు వాక్యం చెప్పుకుంటా పోతే ఈ పూట అవదు. నీకు తెలుసు. నీకు ఇప్పుడు అర్జెంటుకి ఏది అవసరమో నీకు తెలుసు. ఏ సమస్యకి పరిష్కారం కావాలో నీకు తెలుసు. ఏ సమస్యలు మెరుగైపోవాలో నీకు తెలుసు. ఎటువంటి సమస్యలు తొలగిపోవాలో నీకు తెలుసు. నీకు ఏది అవసరమో నీకు తెలుసు. అది నీలోనే ఉంది. ధైర్యంగా ఇక్కడ నుంచి నువ్వు తిరిగి వెళ్ళబోతున్నావు. దేవునికి స్తోత్రం. అది నీలోనే ఉంది. భయపడొద్దు. అది నీలోనే ఉంది. టెన్షన్ పడొద్దు. లూకా 21:12-15 చదువుతుంది హాయిగా. లూకా 21:12-15. ఇవన్నీ
జరగక మునుపు ఉమ్, వారు మిమ్మను బలాత్కారముగా పట్టి ఉమ్, నా నామము నిమిత్తము ఉమ్, మిమ్మను రాజుల యొద్దకును ఉమ్, అధిపతుల యొద్దకును తీసుకొని పోయి ఉమ్, సమాజ మందిరములకును ఉమ్, చెరసాలకును అప్పగించి హింసింతురు. ఉమ్, ఇది సాక్షార్థమై మీకు సంభవించును. ఉమ్. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ఉమ్. ముందుగా చింతింపకుందుమని హలో 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 మేమేం సమాధానం చెప్పాలి? జడ్జి గారి ముందు, పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు మేమేం మాట్లాడాలి? అధికారుల ముందు మేమేం చింతించక్కర్లేదట. మీ మనసులో నిశ్చయించుకు మీరేం కొనుడి. చింతించొద్దు, కదంత వదిలే. 17 మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను. మీరేం చింతపడబాకండి. తగిన కాలములో ఆ ఘడియలో నేను మీకు అనుగ్రహిస్తాను. నా నిమిత్తం మీ మీద నిందలేస్తారు, నా నిమిత్తం మీ మీద అబండాలేస్తారు, నా నిమిత్తం మిమ్మల్ని చెయ్యంటారు, ఉమ్ములేస్తారు. కానీ అమ్మో అధికారుల ముందుకు వెళ్ళిపోవాలి, జడ్జి ముందు మాట్లాడేయాలా, పోలీసుల ముందు ఏం మాట్లాడాలి? కాదు కాదు కాదు, నీలో నుంచి ఒక జ్ఞానవాక్కును దేవుడు పుట్టిస్తాడట. ఆ ఘడియకు వచ్చేస్తాను, ఏం చింతించబాకంటాడు. అక్కడ సమస్తం మనలోని దాచిన దేవుడు, మనలోని సమకూర్చి పెట్టిన దేవుడు, మనలోని సర్వ సమృద్ధిని దాచి ఉంచిన దేవుడు. శూన్యములో లెక్కలేసుకుంటే వెతక మాకు. నీకు కావలసింది ఒకానొక రోజు నీ పక్కకు వచ్చి నిలబడుతుంది. నమ్ముతావా? నువ్వు నమ్ముతావా? నీకు కావలసింది నీ పక్కకు వచ్చి నిలబడుతుంది. నీకు అవసరమైంది నీ పక్కకు వచ్చి నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు అటువంటి కార్యములు చేయగలిగిన వాడు. అర్థమైందా ప్రియదేవిజనమా? ఆదాముని అవని ఒకేసారి చేస్తే ఎవడు ఆయన ఎదిరిస్తాడు చెప్పండి నన్ను. ఇప్పుడు ఆదాముని చేసేసి వెంటనే అవ్వని చేసేసాడు అనుకో, ఎవరు కాదంటారు? ఎవరు కాదంటారు. అది ఆయన ఇష్టం. ఆయన సర్వసమృద్ధుడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఏది చేసినా కరెక్టే. ఆదాముని అవని ఒకేసారి చేసి పడేయచ్చుగా? కాదు కాదు కాదు. కానీ ఆదామా, నీకు కావలసినవన్నీ నీలోనే ఉంచి చేశాను నానా అని తెలియచేయటానికి దేవుడు ఆ శిష్టాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదాముకి కావలసినవన్నీ కూడా నీలోనే ఉంచి చేసేసాడు. నీకు కావలసినవన్నీ కూడా నీలోనే ఉంచి నిన్ను తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. నీకు కావలసినవన్నీ కూడా మనలో పడేసి తల్లి గర్భంలో పెట్టేశాడు. మనకు కావలసినవన్నీ మనలోనే ఉన్నాయి. ఇవి రేపు మాపు బయటికి రాబోతున్నాయి. దీనికి ఒక సమయం ఉంది, దీనికి ఒక సిస్టమ్ ఉంది, దీనికి ఒక ప్రోగ్రామ్ ఉంది. దాని ప్రకారము దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓకే, గొడవంతా బాగానే ఉంది, నాకు కావలసింది నాలోనే ఉందన్నారు. మరి ఇది ఎప్పుడు బయటకు వస్తుంది? ఇది ఎలా బయటకు వస్తుంది? ఏ సమయంలో బయటకు వస్తుంది? నాకు చూస్తే రేపు సమస్య తీరిపోవాలి, ఎల్లుండి కల్లా బ్యాక్గ్రౌండ్ మారిపోవాలి. బాగానే ఉంది, రేపు ఎల్లుండి అయిపోవాలంటే కుదరదు. మరి కుదిరే ప్రాసెస్ చెప్పనా? ఈజీ ప్రాసెస్. అసలు ముందల మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదాములో నుంచి అవ్వని తీయటానికి ఆదాము ఎలా దొరికాడంట దేవునికి? అక్కడే ఉందండి, 18వ వచనంలోనే ఉందండి. ఆది 2:18లోనే ఉందండి. ఏమండి, గాఢ నిద్ర అని నిద్రపోతూ ఉంటారు ఇక మీరు చెప్పేవాళ్ళు. నేను నిద్రకి వ్యతిరేకం, తిండికి వ్యతిరేకం భయంకరంగా. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా దొరికాడంటే యేసుప్రభుకి ఒంటరిగా దొరికేశాడట. ఒంటరిగా ఎప్పుడైతే ఆదాము దొరికాడో అదిరా కరెక్ట్ సమయం. ఇప్పుడు ఇతనులో నుంచి ఇతనికి కావలసింది తీసిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదాము ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు, నరుడు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఒంటరిగా దొరికాడు యేసుప్రభుకి. అందుకే నాన్న చేతులు జోడించి ప్రార్థనలకు రండి అని చెప్పేది. ఒక్కడంటాడు మాట, తరచుగా ప్రార్థనలకు రండి అని చెప్పేది. అందుకే మాటి మాటికి దేవుని సందులో కనపడండి అని చెప్పేది. అందుకే వచ్చేది లింగులు ఇటుకమంటూ ఆదివారం ఒక రోజు, అది కూడా సరిగి రావు. 2 వారాలు ఎగే కొడతావు నెలలో. ఒకవేళ వచ్చిన ఆరాధన అయిపోయి నాకు సొరబడిపోతావు దొంగలాగా. ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంటే దేవుడు నీలో నుంచి కార్యాలు ఎలా చేస్తాడు? దేవునికి మాటి మాటికి దొరుకుతూ ఉండాలి. దేవునికి మాటి మాటికి ఒంటరిగా దొరుకుతూ ఉండాలి, గదిలో దొరుకుతూ ఉండాలి, ఉపవాసం చేస్తూ దొరుకుతూ ఉండాలి. దేవుని చేతికి దొరికితేనే కదా నీలో నుంచి అద్భుతాన్ని సృష్టించాల్సింది. నువ్వు దొరకకుండా బిజీ అయిపోయి పనుల్లోకి వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయి ఆ ఫంక్షన్లకు వెళ్ళిపోయి దిక్కుమాల ఫంక్షన్లకు వెళ్ళిపోయి ఏం అవ్వట్లేదండి ఎక్కడి నుంచి సహాయం వస్తుందండి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? గదిలోకి వెళ్ళవు, తలుపులు వేసుకో, ప్రార్థన చేయవు, ఒక ఉపవాసం ఉండవు, మందిరానికి కరెక్ట్ టయానికి రావు. ఒకవేళ వచ్చినా ఎక్కడో చివరి వస్తావు. ఆరాధనకు వచ్చినా సరే ఆరాధన అయిపోయిన తర్వాత వస్తావు. మొత్తం అయిపోగానే బుల్లెట్ తగలకుండానే చంపైపోతావు. నీతో ఎవడ పడేదమ్మా? కార్యం జరగాలంటే ఎవడ చేస్తాడు తల్లి చెప్పు?
నీ సిస్టమ్ మార్చుకో, నీ రూల్స్ మార్చుకో, నీ వ్యవహారాలు మారో, కార్యాలు జరిగిపోవాలంటే ఎట్ట జరుగుతుంది? ఆదాము యేసు ప్రభు చేతికి ఒంటరిగా దొరికినట్లుగా నీవు ప్రార్థనా గదిలో దొరికితే, నీవు ఉపవాసంలో దొరికితే, నువ్వు దేవుని సన్నిధిలో దొరికితే, ఆరాధన చేస్తూ దొరికితే, చప్పట్లు కొడుతూ దొరికితే, ఆరాధనలో అభిషేకించబడుతూ దొరికితే, ఖచ్చితంగా నీకు కావలసింది నీలో నుంచి తీసి నీ పక్కన నిలబెట్టగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళు గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. నా దేవునికి ఒంటరిగా దొరకటం కావాలి, ప్రార్థనలో ఉండడం కావాలి, తరచూ ప్రార్థన చేయాలి, ఉదయం సాయంత్రాలు రాత్రి పగలు ప్రార్థన చేస్తూ ప్రభుకు దొరికిపోవాలి. ప్రభుకు దొరకాలంటే రెడ్ హ్యాండెడ్గా ప్రభు నేను పట్టుకోవాలనుకో ప్రార్థనలోనే. నువ్వు బిజీగా ఉంటే యేసు ప్రభు వచ్చి రావే నీలో నుంచి ఎముక తెస్తాను రారా అని పిలవడం. నువ్వే ఒంటరైపోవాలి. అర్థమైందా? నువ్వు ఒంటరైపోవాలి. గదిలోకి పోతావు, ఎక్కడికి పోతావో, నువ్వు పనిచేసే దగ్గర ఎక్కడైనా స్టోర్ రూమ్ వచ్చిందో దాంట్లోకి దూరతావో ఎవడికి తెలియదు. అది సంబంధం లేని పని. దేవునికి నువ్వు దొరకాలి. చక్క మందిరానికి వచ్చేటప్పుడు ఆరాధన కల్లా వచ్చేయండి, ఎంత బాగుండు. ఆరాధనలో ప్రభుకు దొరికితే, పరిశుద్ధాత్మ దేవుడిని మీదకు దిగొచ్చేస్తే, నువ్వు అన్య భాషలు మాట్లాడుతూ నాట్యమాడుతూ గొంతులు వేస్తూ ఉంటే నీలో నుంచి ఒక కార్యం బయటికి పుట్టుకొచ్చేస్తుందిగా. దేవునికి స్తోత్రం. మనకు కావాల్సిందండి, మనకి సాటి అయిన సహకారి కావాలి, మనకి సహాయం కావాలి, మనకు అప్పులు పోవాలి, మనకు రోగాలు పోవాలి, మనకు దరిద్రం పోవాలి, మనకు శాపం పోవాలి. మరి పోవాలంటే నువ్వు ఒంటరిగా దొరకాలా? ఒక యేసు ప్రభు చూస్తూ ఉన్నాడంట, పొద్దాకలు 10 మందిలోనే ఉంటుందట. సోమవారం పట్టుకుందామరా, ఇక సోమవారం ఏం పనులు ఇవ్వనంగానే ఏదో ఫంక్షన్ వచ్చి ఆ ఫంక్షన్లో దూరిపోయిందట. మరి వీటన్నిటికి బాగానే వెళ్తారు, చర్చకి రావడానికి మాయ రోగం వచ్చేద్ది కొంతమందికి. నాకేంటో అర్థం కాదు. అన్నిటికీ బాగానే అటెండ్ అవుతున్నావు కదా, మరి అట్లే దీనికి కూడా అట్లే రావచ్చుగా. అన్నిటికీ న్యాయం చేస్తున్నావు, చర్చికి న్యాయం చేయట్లేదంటే మరి ఇది నిజమా అబద్ధమో? కొంతమంది అండి, అందరూ అంటలు మన చర్చిలో కొంతమంది పొలోలు మనం పరిగెత్తుకొట్టారు. దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. పొలోలు మనం పరిగెత్తుకొచ్చే వాళ్ళకి శుక్రవారం ఆదివారం వెళుతుంది, ఏమి ప్రయోజనము అనుకుంటున్నావేమో. సూద్దుగా నుండు. కళల్లో చక్రాలు తిరిగిచ్చేస్తాడు మన ద్వారా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. శుక్రవారాలు ఆదివారాలు పిచ్చి బట్టి పరిగెత్తుకొచ్చేవాళ్ళు మామూలుగా వస్తున్నారు అనుకున్నావా? దేవునికి దొరుకుతున్నారు వాళ్ళు. యేసు ప్రభుకు సమయం ఇస్తున్నారు. నాలో నుంచి ఒక కార్యం తీ ప్రభు బయటికి, నా వల్ల కావట్లేదు. దేవుడు ఆ పని, ఆ కార్యం దేవుడు చేయబోతున్నాడు కొంతమంది ద్వారా. మన సంఘంలో ప్రభు చూపించారు కొంతమంది ద్వారా. కొంతమంది నిజంగా శుక్రవారం దొరుకుతున్నారు, ఆదివారం దొరుకుతున్నారు, గదుల్లోకి వెళ్ళిపోతున్నారు, ఉపవాసాలు ఉండిపోతున్నారు, దేవునికి మాటికి దొరుకుతున్నారు, ఆయన చేతుకు దొరుకుతున్నారు, ఆయన హస్తానికి దొరుకుతున్నారు. అయ్యా నువ్వు ఆపరేషన్ చేయి, సర్జరీ చేయి, నువ్వు కార్యం చేయి నాయనా అని దేవునికి దొరుకుతున్నారట. నా దేవుడు వారి పట్ల కార్యములకు మొదలు పెట్టబోతున్నాడు. వాళ్ళకి కావలసిందంతా దేవుడు మీలో నుంచి ఇవ్వబోతున్నాడు. దిస్ ఈస్ ద ప్రామిస్. ఇది ఒక వాగ్దాన ఫలం. మిగతా వాళ్ళందరూ బుద్ధి వస్తే ఆదివారం అయినా కరెక్ట్గా రండి. అర్థమైందా? ఒక ఆదివారం అయినా కరెక్ట్గా రావడానికి ప్రయత్నం చేయండి. మీ కళ్ళ ముందు నేనే చచ్చానుగా, నేను ఎక్కడ మానేస్తే నన్ను ఆసరా చేసుకుని మానేస్తారో అని చెప్పి తెప్పలు పడి కొప్పలు పడి వచ్చేస్తున్నాను నేను ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం. నన్ను చూసన్నా ఫాలో అవ్వట్లేదు. వీడు వచ్చాడులే అని మానేస్తున్నారు. నేను అనుకుంటున్నాను నన్ను చూసి మాదిరి నేర్చుకుంటారు అనుకో. ఎబ్బెబ్బెబ్బెబ్బే. ఏమండి, మాదిరి ఎవరిది ఉండాలో తెలుసా? దైవజనుడిది ఉండాలి. అమ్మో, నా సేవకుడు ఇంట్లో ఎన్ని పనులున్నా మమ్మని తిట్లు అనమాట. పోయినసారి ఎంగేజ్మెంట్కి శుక్రవారం చుట్టాలు వచ్చున్నారు. వస్తావా? మా అమ్మ వస్తానంది. దేవునికి ముందులే నిర్ణయం చేసుకుని చర్చికి వెళ్ళిపోవాలి, కుదరదని. పెద్ద గోల. మా నాన్న చుట్టాలు వచ్చారు, నువ్వు ఎక్కడ పోతున్నావు? వెళ్ళాలే, నీకు తెలియదులే. ఆయనకు కూడా మాట్లాడి వచ్చేసింది. అమ్మా, మనమే మానేస్తే మనల్ని ఆసరా తీసేసుకుంటారు జనం. ఎట్టి పరిస్థితులు మానకూడదు. మందిరం రండి, లాక్కొచ్చేసాను. అవంగాలు పరిగెత్తాం. మేము ఎక్కడున్నాం? అవంగాలు పరిగెత్తాం. ఇంట్లో చుట్టాలు, అడావడి, గోల. అదే నువ్వైతే 3 రోజులు మానేస్తావు, ఆదివారం కూడా రావు నువ్వు. మరి చుట్టాలకి చికెను మటన్ వండి పెట్టేసి ఆదివారం రెస్ట్ తీసుకోవాలి కదండి. మరి ఆ రోజు రెస్ట్ లేకపోతే మళ్ళీ వచ్చే వారానికి మళ్ళీ ఫుల్ఫిల్ అయిపోదు.
ఇంత కుప్పలు తెప్పలు పడి నానా తిప్పలు పడి మేము వస్తుంటే మమ్మల్ని కూడా చూడకుండా, నా తల్లిని కూడా చూడకుండా, మమ్మల్ని కూడా మొత్తం మానేస్తున్నారు. ఆదివారాలు, శుక్రవారాలు మీ ఇష్టం కాయనండి. ఎట్ట జరుగుతాయి అంటాను కార్యాలు ఇలా ఇలా తగలడిపోతే. ప్రార్థన బాగా చేసేవాళ్ళు మందిరానికి మొదట్లో బాగా వచ్చి ఇప్పుడు ఏమీ లేదు, అంత సల్లారిపోయిన భక్తులు. కార్యం చేయ ప్రభుని ఏడ్చేస్తే చేసేస్తాడు అనుకున్నావా? ఏడవటం పక్కన పెట్టు, ప్రార్థన పక్కన పెట్టు, ముందర దేవునికి దొరకటం మొదలుపెట్టు. మాటికి ఎక్కడనే కాదు, కొంపలో కూడా. పనులన్నీ అయిపోయినాక అర్ధరాత్రి చేతులెత్తి ఆయనకు దొరకటం ప్రారంభించు. ఇంక ఏడవటం ప్రారంభించు చేతులెత్తి. అందరూ నిద్రపోయినాక నువ్వు ఒక్కదాన్ని వెలిగిసి ప్రార్థన చేస్తే అబ్బా దొరికిందిరా ఛాన్స్. పిల్లలు వాళ్ళందరూ నిద్రపోయిన చూసి, భర్త పిల్లలు నిద్రపోయిన చూసి ఒక్కదాన్ని వెలిగిసి ఏడ్చుకుంటా ఉంటే, దేవునికి అలా హస్తంలోకి వెళ్ళిపోతూ ఉంటే, ఉదయం కల్లా నీకు కావాల్సిన పక్కన తీసి పెట్టడా? అంత సర్వసమర్థుడు కాడా నా దేవుడు? అంత దమ్ము సత్తా కలిగిన దేవుడు కాదా నా దేవుడు? నువ్వెందుకు ఒంటరిగా దొరకలేకపోతున్నావు? నువ్వెందుకు దేవుని చేతికి అప్పగించలేకపోతున్నావు? నువ్వెందుకు దేవుని చేతికి శిరస్సు తలవంచలేకపోతున్నావు? పనులు, విడ్డూరాలు, ఫంక్షన్స్ అని చెప్పొద్దు, అందరికీ ఉంటాయి అవి. వీలు కుదిరించుకో దేవుని చేతులకు వెళ్ళటానికి. ప్రతిరోజు వీలు కుదరాలి ఆయన చేతులకు వెళ్ళటానికి. ప్రతిరోజు 2 పూట్ల లేదా 3 పూట్లు, దావీదైతే 3 పూట్లు అంట, 3 పూట్ల దేవుని చేతులకు వెళ్ళేవాడట. రాజు మళ్ళీ మామూలుడు కాదా, ఒక రాజు 3 పూట్లు దేవుని చేతులకు వెళ్ళేవాడట. నేను 3 వద్దు, 2 పూట్లు చాలంటున్నాను నేను. చాలు ఆయన చేతులకు వెళ్ళి వస్తావంటే, సోమవారం నుంచి ఆదివారం వరకు ఆయన చేతులకు వెళ్ళి వస్తూ ఉంటే మన బతుకులు ఇట్లా ఏడవు, మన బతుకులు ఇట్లా తగలడవు. ఒక నూతనముగా, ఒక నూతన ఆవిష్కరంగా, ఒక నూతనమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి ఒక కృపను కలిగినటువంటి కుటుంబాలుగా ఉంటే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము ఒంటరిగా దొరికాడా లేదా? అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు. ఇంకెవరు? యాకోబు ఒంటరిగా దొరికాడు ఎబ్బోకు రేవు దగ్గర, దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మోషే ఒంటరిగా దొరికాడు, మందను కాచుకుంటా రానిచ్చాడు మోషేని. ఒంటరిగా ప్రార్థనలలో, ఉపవాసములలో, మందిరములలో, ఆరాధనలలో నువ్వు దేవుని చేతికి అప్పగించుకుంటూ ఉండి చూడు. ఇన్నాళ్ళు చేయలేదు, ఈ రోజు నుంచి చేయడం ప్రారంభించు. తరచూ ప్రార్థనకు వెళ్ళాలి, తరచూ ప్రార్థనలకు రావాలి, తరచూ ఎక్కువగా ప్రార్థనలో ఉండటం నేర్చుకోవాలి, ప్రార్థనకు అప్పగించుకోవడం నేర్చుకోవాలి. మనుషుల మాటలు వినొద్దు. పొలవులు మన ప్రార్థనలకు వెళ్ళిపోతున్నారు, ఏం జరుగుతుందని ఏదో కాకులు కోస్తా ఉంటే వాళ్ళ మాటలు వినొద్దు. మీరు తరచూ దేవుని చేతులకు వస్తా ఉండండి. ఖచ్చితంగా మనకి కావాల్సింది మనలో నుంచే తీసి నీ ప్రక్కకు నిలబెట్టే దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచండి. ప్రార్థనలో ఎక్కువగా గడపవలసిన వారు సండే స్కూల్ ప్రార్థన చేసి ముగిస్తున్నారు, అవును కదా? సండే స్కూల్ పిల్లల్ని ఇయ్యం. ఇంకా ఫోన్ ఎత్తండి. హలో, వినండి ఈ ప్రియ సినిమా. ప్రార్థనలో ఎక్కువగా గడపవలసిన మనం సండే స్కూల్ పిల్లల మాదిరి ప్రార్థనలు చేయటం మానేయటం. దేవా స్తోత్రం అయ్యా, బయటికి వెళ్తున్నాం, కాపాడేయి, రక్షించేయి, మరుగు చేసేయి, దుప్పటి కప్పేయి, దూతల్ని నాటేయి. ఎక్కడ నాటాలి దూతల్ని? అయిపోయింది, యేసునామములో అడిగి వేడుకుంది, అయిపోయింది. ఇక సండే స్కూల్ పిల్లలకి నీకు తేడా ఏముంది? పిల్లలు ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే కుదిరిద్దా? అదేనా పిల్లల ప్రార్థనేనా నీ భక్తి? ఇంత వయసు వచ్చింది, 8 సంవత్సరాలు ప్రభు నమ్ముకొని పట్టు మనం 1 గంట సరిగ్గా ప్రార్థన చేయలేవు. ప్రార్థన చేస్తే 2-3 నిమిషాలు తప్ప అసలు నీ కళ్ళు తెరిచి చూసేయాలి ప్రపంచంలో ఏం జరుగుతుందో. కళ్ళు మూస్తే నీకు భయం. ఎవడు చచ్చిపోతున్నాడు, ఎవడిని బంగారం లాక్కెళ్ళిపోతున్నాడు, ఎవడు కొంపలో దొరబడిపోయాడు. 2 నిమిషాలు కళ్ళు మూస్తావు, 2 నిమిషాలు అట్టగా తెరిసేస్తావు, అయిపోయింది ఆమెరని. వ్యక్తిగత ప్రార్థన అనగా కొన్ని గంటలు జరగాలండి. ఇది బహిరంగ ప్రార్థనలో కాసేపు చేస్తే చాలు, కానీ వ్యక్తిగతంగా నీ ఇష్టం. ఇక అది నీ టైము. దేవుని చేతులు ఎంతసేపు ఉండటానికి ఇష్టపడతావో అదే రీతిగా కార్యాలు కూడా మన జీవితంలో అలానే ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎంతసేపు దేవుని చేతిలో ఉండడానికి ఇష్టపడతావో అదే రీతిగా మన జీవితాలు, అదే రీతిగా మన కుటుంబాలను దేవుడు కడతా ఉంటాడు. వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు పరిశుద్ధ వివాహం ద్వారా ఏం తెలియచేయాలనుకున్నాడు ప్రపంచానికంటే, నీవు సర్వ సమృద్ధి గలవాడవు. దేవుని సంకల్పం, దేవుని ప్రేమ సంకల్పం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. నానా నిన్ను లోపాలతో నేను చేయలేదు,
అర్థమైందా? లోటుపాటులతో మిమ్మల్ని చేయలేదంట దేవుడు. సర్వ సమృద్ధితో దేవుడు మన తయారు చేశాడంట. అదే దేవుని ప్రేమ సంకల్పం. ఇప్పుడు ఈ సమృద్ధి మనం చూడాలి. అయ్యా మరి నన్ను సర్వ సమృద్ధితో చేశానంటున్నావు, ఏ లోపం లేకుండా చేశానంటున్నావు, ఎటువంటి ఆటుపోటులు లేకుండా చేశానంటున్నావు, మరి ఏంటి నా బ్రతుకును అడుగుతావేమో. అందుకే చెప్తున్నాడు కదా, ఒంటరిగా దొరకటం నేర్చుకో, మాటి మాటికి నా చేతిలోకి రావటానికి ఇష్టపడు, మాటి మాటికి నా సన్నిధిలో కనపడటానికి ఇష్టపడు. నీవు సర్వ సమృద్ధి కలిగిన దానివా, సర్వ సమృద్ధి కలిగిన వాడువా లేదో నేను చూపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఈ పూట. నువ్వే లోపం లేని దానివి గుర్తుపెట్టుకో. నీకే కరువు లేదు, ఏక్కర లేదు, నువ్వు భావిస్తున్నావు ఉందని. కానీ మనలో సర్వ సమృద్ధి ఇమిడి ఉన్నాయి, గుప్తమై ఉన్నాయి. అది దేవుడే ఆదిలోనే పెట్టేశాడు మనలో. పలానా మే నెలలో, పలానా 25వ సంవత్సరం, పలానా తారీఖున ఈ శ్రమ రాబోతుంది. ఈ శ్రమకి పరిష్కారం ఏది? ఇదిగో నాలోనే ఉంది. ఇప్పుడు అది బయటికి రావాలి. దేవుడు అది బయటికి తీసుకొచ్చి మన పక్కనో లేదా మన చేతిలో పెట్టాలి. ఎలా? ఆన్సర్ దొరికిపోయింది. ఒంటరిగా దొరుకుట వలన, ప్రార్థనలో ఉండుట వలన, అభిషేకములు పొందుకొనటం వలన, ఇవన్నీ కూడా మందిరాలకు రావటం వలన, ఇంట్లో ప్రార్థన చేసుకోవటం వలన, స్తుతులు చెప్పటం వలన, ఇవన్నిటి వలన దేవుని చేతిలోకి వెళ్ళిపోయామని తెలిసిపోతుంది. అక్కడ పిల్లలు పడుకున్నాక, భర్త పడుకున్న ఒక్కదాన్ని వెలిగించి మూలన గట్టిగా అర్రకుండా లెగిత్తి కొడతాడు మీ భర్త. ఒక్కదాని కిక్కు మనకుండా ఎడుతా ఉన్నావు నువ్వు, అది దేవుని చేతికి దొరకటమే. మాటి మాటికి వెళ్ళిపోతా ఉండు. నీ తండ్రే కదా, నిన్ను వద్దండు కదా, అయ్యా నీ చేయి మీద ఎక్కుతాను, నిన్ను హస్తం మీద ఎక్కుతానంటే వద్దంటాడా, చక్కగా ఎత్తుకుని ముద్దాడతాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్ను మర్చిపోలేక, నిన్ను విడిచిపెట్టలేక ఆయన చేతిలో చెక్కేసుకున్నాడంట మనల్ని. పొద్దుగూకులు మర్చిపోవటమే నువ్వు దేవుడిని. ఒక శుక్రవారం ఆదివారం గుర్తుకొస్తే సరిపోదండి. దేవుడు కళ్ళ ముందే మనం ఉండాలని ఆయన చేతులను చూడండి, చూడంగానే మనం కనపడిపోతాం దేవునికి. అలాంటి గొప్పోడు ఆయన. ఎందుకు మనం ఆయన అంత అశ్రద్ధ చేస్తున్నామో నీకే వదిలేశాను. ఇక నిన్ను నువ్వు దూషించుకోవాలి. అద్దం ముందుకెళ్ళి, ఎందుకురా నీ బతుకుని నిన్ను నువ్వు తిట్టుకో. ఎందుకే బాబా నీ బతుకుని, అద్దం ముందుకెళ్ళండి ఈ పూట ఇంటికి వెళ్ళంగానే. దేవుడైన వాడు సర్వాధికారి. ఇన్ని కార్యాలు చేసి ఇంత తప్పుడు మనిషిని, వ్యతిరేకమైన మనిషిని, లోభిని, దౌర్భాగ్యుణ్ణి నన్ను ఆయన చేతుల మీద చెక్కుని చూస్తున్నాడంటే, ఎందుకు నాకు ఈ మూర్ఖత్వం, ఎందుకు నాకు ఈ మొండితనం, ఎందుకు నాకు ఈ వైఖరి, ఎందుకు నాకు ఈ తలకే నొప్పి అని చెప్పి దేవుని చేతిలోకి వెళ్దాం, దేవుని చేతిలోకి అలవాటు అయిపోదాం. అలవాటు చేసుకోండి. నేను అలవాటు చేసుకున్నా, నాకు ఆయన చేతిలోకి వెళ్ళంది నాకు నిద్ర పట్టదు. నేను రాత్రులు దొరుకుతా, దేవునికి ఎక్కువ రాత్రులు దొరుకుతా. మీ ఇష్టం, మీరు ఎప్పుడు దొరికినా ఓకే. అది మీ టైము, అది మీ యొక్క వీలును బట్టి వెసులును బట్టి మీరు చూసుకోండి. నా వెసులుబాటు బట్టి నేను రాత్రులు ఎక్కువగా అందరు నిద్రపోతాను, నిశ్శబ్దంగా ఉంటుంది, చక్కగా దేవుని చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటాను. సంఘానికి కావలసిన ఆహారం ఇస్తాడు, నన్ను బలపరచవలసింది నన్ను బలపరుస్తూ ఉంటాడు, మా కుటుంబానికి ఇవ్వాల్సింది మాకు ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పి అన్ని రకాలుగా అలా ప్రార్థనలో ఉంటే నాలో నుంచే దేవుడు పుట్టుకొస్తూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. అది దేవుని కృప, అది దేవుని ప్రేమ సంకల్పం. మర్చిపోవద్దు. దేవుడు ప్రతి ఒక్కరిలో నుంచి సర్వము మనకిచ్చునుగాక. హల్లెలూయా. ఇక రెండవది, ఈ పరిశుద్ధ వివాహం ద్వారా దేవుడు రెండవదిగా ఏం తెలియజేయాలనుకుంటున్నాడంటే రక్షణ సువార్త. వివాహాల్లో ఎవరన్నా రక్షణ సువార్త చెప్తారా? అసలు సువార్త చెప్తాడు వివాహాల్లో? మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి అని ఎవడని చెబుతాడా? చెప్పాలి. మనం చేసుకున్న, మీరు చేసిన పెళ్ళిళ్ళు ఇవి లేకపోతే అది వివాహమే కాదు. అర్థమైందా? నేను చెప్పే మాటలు లేకపోతే వివాహమే కాదు. అదేదో నీ తిప్పలకి నీ కుప్పలకి చేసుకుంటున్నామని వదిలేస్తాడు దేవుడు. ఈరోజు నేను ఎన్ని ముక్కలు అయితే చెప్తున్నా, అన్ని ముక్కలు వివాహంలో ఉండాలి. దాన్నే పరిశుద్ధ వివాహం అంటారు. దైవజనులు మైకు పట్టుకున్నప్పుడు వివాహంలో ఒక్క మాట అయినా ఇస్రాయల్ అంతే. ఇప్పుడు పొద్దాకలా అది లాగి సాగదీసి చెప్పకుండా ఒక్క మాట అయినా ఇస్రాయల్ ప్రజలకి, మారు మనసు లేని వారు మారు మనసు పొందాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆదాము ఏం చేయబడ్డాడు? కొట్టబడ్డాడు. ఆదాము ఏం చేయబడ్డాడు? కొయ్యబడ్డాడు. కోస్తే రక్తం వచ్చిద్దా రాదు? ఆదాములో నుంచి వస్తుంది. ఆదాము ఏం చేయబడ్డాడు? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ చనిపోయాడు అని మనం అనవచ్చు. గాఢ నిద్ర, అసలు కోసినా లేదు అతనికి, చలనం లేదు, ఇల్లం లేదు. అటువంటి పరిస్థితిలో నుంచి అవ్వమ్మ బయటకు వచ్చింది. ఈ పూట ఇదే రీతిగా
మొదటి ఆదాము ఎలాగైతే కొట్టబడ్డాడో, చీల్చబడ్డాడో, కొట్టబడిన తర్వాత, చీల్చబడిన తర్వాత ఆ గాయాల్లో నుంచి, ఆ రక్తములో నుంచి ఒక స్త్రీ బయటకు వచ్చింది, ఒక అవ్వ బయటకు వచ్చింది. అలానే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు కొట్టబడ్డారు కాబట్టి, గాయపరచబడ్డాడు కాబట్టి, రక్తమును చిందించాడు కాబట్టి, మనము సంఘము ఆ గాయాల్లో నుంచి బయటకు వచ్చింది, ఆ రక్తములో నుంచి బయటకు వచ్చింది, ఆయనలో నుంచి బయటకు వచ్చింది. ఇదే రక్షణ సువార్త. యేసు రక్తం లేనిదే రక్షణ రాదు, బాప్తిజం లేనిదే రక్షణ రాదు, యేసు నమ్ముకోందే రక్షణ రాదు. ఆయన ఎలా ఇచ్చాడు మనకు రక్షణ అంటే, ఆయన కొట్టబడి, ఆయన చీల్చబడి, ఆయన గాయాల నుండి, ఆయన రక్తములో నుంచి వచ్చిందే సార్వత్రిక సంఘం. మొదటి ఆదాములో నుంచి అవ్వని ఎలాగో తీశాడో, కడపటి ఆదాము మన యేసు ప్రభు, ఇతనిలో నుంచి మనం అలా వచ్చాం. దేవునికి స్తోత్రం. యేసు రక్తము చిందించబడిన వారే రక్షణ, ఆయన గాయాలను తగులుకుంటూ బయటకు వచ్చిన వారే రక్షణ జీవితాలు, రక్షణ కుటుంబాలు. యేసు రక్తాన్ని అంగీకరించకుండా, యేసు ప్రభుని అంగీకరించకుండా ఇష్టానుసారంగా బతికే వాళ్ళకి రక్షణ ఉండదు. క్రైస్తవ వివాహ వ్యవస్థలో రక్షణను గూర్చి ప్రకటించడం చాలా అవసరమైంది. ప్రియదవిచనమా, జ్ఞాపకం చేసుకోండి. మొదటిగా ఎందుకు ఈ పరిశుద్ధ వివాహాన్ని దేవుడు నిశ్చయించాడంటే, అది దేవుని ప్రేమ సంకల్పం, అంతే. దేవుని ప్రేమలో నుంచి పుట్టుకొచ్చింది. రెండవదిగా ఎందుకు ఈ పరిశుద్ధ వివాహాన్ని తెలియచేయడానికి సమాజానికి దేవుడు ఈ వ్యవస్థను, ఈ పరిశుద్ధ వివాహ వ్యవస్థను స్థాపించాడంటే, రక్షణ సువార్త వెల్లడి చేయబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక నుంచి నేను ఒక డిసైడ్ అయినాను, ఎవరైనా నన్ను పెళ్ళిళ్ళకి పిలిస్తే రాను అనుకోండి, వెళ్ళిపోయి అక్కడ మారు మనసు పొందండి అని చెప్పేస్తాను. వెళ్ళిపోయి మీటింగ్ అయినా అటెండ్ అవ్వను. కానీ వినండి వినండి వినండి, సభలు పిలిచారు అనుకో, ఇప్పుడు సభలకు పిలిచారు, 3 రోజుల సభలు ఒక రోజు పిలిచారు, ఆ రోజే ఎవరితో పెళ్ళి ఉంది, ఆ సభకి వెళ్ళను, పెళ్ళికి వెళ్తాను. ఇవాళ డిసైడ్ అయ్యి వచ్చాను ఇక్కడికి. ఎందుకో తెలుసా, ఆ సభకి చర్చికి రానోడు కూడా వస్తాడు, పెళ్ళికి చర్చికి ఎప్పుడు రానోడు కూడా వస్తాడు. ఆడేమన్నా 4 మొక్కలు మారు మనసు పొందుతాడని అడిగిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు చర్చికి రానోళ్ళు, చర్చి మొఖం చూడనోళ్ళు, ఏసై పేరే తెలియని వాళ్ళు ఎక్కడ ఊడిపడతారు వీళ్ళందరూ? పెళ్ళిళ్ళలోనే. ఇక దొరికింది వల తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక మీటింగ్ ఇంకోసారి పిలుస్తాడు ఆయన. ఆ మందకి ఎంత చెప్పినా ఎంట్రని చెప్పి ఇక నేను ఏం చేసేసానంటే, నా మైండ్లో బలంగా ఫిక్స్ చెప్పాను, ఎవరి పెళ్ళిళ్ళకి మీద పరిగెత్తాలి, ఖచ్చితంగా పెళ్ళిలో రక్షణ సువార్తను ప్రకటించాలి. యేసు ప్రభు నీ కొరకే కొట్టబడ్డాడు, నీ కొరకే గాయపరచబడ్డాడు, నీ కొరకే రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఆయన గాయాలకు తగులు నువ్వు బయటికి రావాలి, ఆయన రక్తం నీ మీద ప్రోక్షించబడాలి, నీళ్ళలో నువ్వు బాప్తిజం పొందాలి. ఖచ్చితంగా మనకు రక్షణ అనుగ్రహించబడుతుంది, పాపం కొట్టివేయబడుతుంది, నిత్య జీవ మోక్షరాజ్యం మనకు అనుగ్రహించబడుతుంది అని ఒక్క మాట చెప్పిన ఎవడో ఒక్కడ మాడిన దేవునికి స్తోత్రమేగా, హల్లెలూయా. అదే నిర్ణయించుకొని వచ్చాను. మీరు చేసుకున్న వివాహాల్లో కూడా రక్షణ సువార్త చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. అప్పుడు దాని పేరే పరిశుద్ధ వివాహము అంటారు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక మూడోది, 2 అయిపోయినాయి. ఇక మూడోది వచ్చేటప్పటికి, ఎందుకు ఈ పరిశుద్ధ వివాహ వ్యవస్థను దేవుడు స్థాపించాడంటే, సంఘ మర్మాన్ని తెలియజేయటానికి. దేన్నమ్మా? సంఘ మర్మాన్ని తెలియజేయటానికి. మీరు తీనక్కర్లేదు కానీ నా వైపు చూస్తా వినండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 30 వచనాలు చూస్తే, అపోస్తలుడైన పౌలయ్య పురుషులారా, స్త్రీలారా అని మాట్లాడుతూ ఉంటారు. పురుషులారా, మీరు భార్యలను మీరు ప్రేమించుడి, స్త్రీలారా మీ భర్తకు మీరు లోబడి ఉండుడి అని చెప్పుకుంటా వచ్చి చివరి డైలాగ్ వేస్తాడు. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను భార్యాభర్తల గురించి చెప్పట్లేదు, స్త్రీ పురుషుడి నుంచి నేను చెప్పట్లేదు, క్రీస్తుని గురించి చెప్తున్నాను, సంఘము గురించి మాట్లాడుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక పురుషుడు స్త్రీతో ఏకమైతే మానవ ప్రపంచం రన్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఒక పురుషుడు స్త్రీతో ఏకమైతే మానవ ప్రపంచం రన్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలయ్య, ఒక విశ్వాసి దేవునితో మమేకమైపోతే, క్రీస్తు సంఘముతో మమేకమైపోతే, క్రీస్తు సంఘముకు ఏకమైపోతే, క్రీస్తు సంఘములో కలిసిపోతే ఖచ్చితంగా సంఘము ముందుకెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రపంచమంతా ముందుకెళ్ళటానికి కారణం ఎవరు? స్త్రీ పురుషులు.
స్త్రీ పురుషులు మమేకమయ్యారు కాబట్టి, ఏకమయ్యారు కాబట్టి మానవ ప్రపంచం రోజు రోజుకు అభివృద్ధి పొందుతుంది, ముందుకెళ్తుంది. మరి సంఘం ముందుకెళ్ళాలంటే క్రీస్తుతో సంఘం ఏకమైపోవాలి. స్తోత్రం చెప్పండి. క్రీస్తుతో సంఘం ఒకటైపోవాలి. స్తోత్రం చెప్పండి. క్రీస్తుతో సంఘం కలిసిపోవాలి. సంఘం అనగా నేను క్రీస్తుతో కలగాలి, క్రీస్తుతో కలవాలి, క్రీస్తుతో మమేకమైపోవాలి, క్రీస్తుతో కలిసిపోవాలి, ఏకముగా మారిపోవాలి. అందుకో భక్తుడు ఒక పాట పాడతాడండి, భలే ఇష్టం అండి నాకు. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. మరొకసారి ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి నా ప్రేమలో. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనునే నా ధర్మము మర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో, లీనమైపోవాలి నా ప్రేమలో. హల్లెలూయా. క్రీస్తు సంఘంతో కలవాలి, సంఘం క్రీస్తుతో కలవాలి, ఒకటైపోతే అప్పుడు నూతన ప్రపంచానికి ఆవిష్కరణ జరిగిద్ది. స్తోత్రం చెప్పండి. ఈ సంఘం అంతా క్రీస్తుతో ఒకటైపోయింది అనుకో, క్రీస్తుతో కలిసింది అనుకో, అప్పుడు ఏం జరిగిద్ది? క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. ఈ భూమి తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు నూతన భూమికి నూతన ఆకాశానికి ఆవిష్కరణ చేస్తాడు. నూతన ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఇక మనం క్రీస్తుతో కలవాలి. మనం క్రీస్తుతో కలవకుండా లోకంతో కలుసుకుంటూ కూర్చుంటే కుదరదు. మనం నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి. పునాదులు కలిగిన పట్టణానికి వెళ్ళాలంటే క్రీస్తు సంఘంతో మమేకమైపోవాలి, ఏకముగా మారిపోవాలి. క్రీస్తు మనలో, మనం క్రీస్తులో కనపడాలి. ఇదిగోండి క్రీస్తు, ఇదిగోండి మనం అని చూపించకూడదు. క్రీస్తు ఇదిగో, ఇదిగో సంఘం అని ఆయన్ని బట్టే చూపించాలి. దేవునికి స్తోత్రం. ఆయనలో మనం ఉండాలి. ఆయనలో మనం ఉంటే నూతన ప్రపంచానికి ఆవిష్కరణ జరుగుతుంది. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పటికి అమ్మా? అవన్నీ ఏబిసిడీలే, ఏబిసినే అవి. ఇప్పుడు డి చెప్తా చూడండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉంది. ఆ మాట ఎక్కడైనా విన్నారా మీరు? బైబిల్లో ఉందా? ఓకే, తెలిస్తే చాలే, తీయొద్దు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది అన్న మాట ప్రకటన 19:6-9 వచనాల్లో ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. తన భార్య తనను తాను అలంకరించుకొనుచున్నది, కొని ఉన్నది అని ఉంటుంది. ఇంకొంచెం కిందకు వస్తూ ఉంటే ఆమెకి ఆ మహిమ వస్త్రాలు ఇవ్వబడ్డాయి,
లేదంటే పలానా వస్త్రాలు ఇవ్వబడ్డాయి, ఆ వస్త్రాలు పరిశుద్ధిని నీతి క్రియలు అని రాయబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పెండ్లి వస్త్రం అది. పెండ్లి వస్త్రం ఎవరికి ఇవ్వబడుతుంది? సార్వత్రిక సంఘానికి ఇవ్వబడుతుంది. ఒక రోజున పెళ్లికి ఒకడు వెళ్ళిపోయాడు యవనస్తుడు, పెళ్లి వస్త్రం లేకుండా. ఏమడిగాడు ఆయన? ఏదిరా పెళ్లి వస్త్రం అంటే, లేదయ్యా మర్చిపోయినయ్యా, ఐరన్ చేయలేదయ్యా, ఉతకలేదయ్యా, మాసిపోయిందయ్యా, వాషింగ్ మిషన్లో వేసానయ్యా, ఎండేసాను కానీ ఎండ రాలేదు, ఆరలేదయ్యా, నీ సాకులని చెప్తాడు. కాలు చేతులు కట్టేసి చీకటి కొట్లో పడేశారు. వినండి చాలా జాగ్రత్తగా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చేసింది. ఆ సమయానికల్లా మనం ఎలా ఉండాలి? మనల్ని మనం అలంకరించుకొని, మనల్ని మనము పరిశుద్ధుల నీతి క్రియలనే మహిమ వస్త్రాన్ని కప్పుకొని సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఆది కాండంలో ఎవరైనా హేబేలు మొదలుకొని చివరి వరకు పరిశుద్ధులందరి నీతి క్రియలు మనం వస్త్రాలుగా ధరించుకోవాలంట. దేవునికి స్తోత్రం. మహిమ వస్త్రం అంటే పెద్ద బ్రహ్మాండమైంది ఏమి లేదు, ఆకాశంలో ఊడిపడిపోయింది వేసుకోవాలనే కాదు. మహిమ వస్త్రము ఏది? పెండ్లి వస్త్రం అంటే ఏంటి? పరిశుద్ధిని నీతి క్రియలు. ఆ క్రియలు మనం కలిగి ఉంటే మనం పెండ్లి వస్త్రం కలిగి ఉన్నట్లే. ఆది కాండములో హేబేలు వద్ద నుంచి ప్రకటన గ్రంథముల యోహాను వరకు, అపోస్తలుడైన యోహాను వరకు ఈ భక్తుల పరిశుద్ధమైన నీతి క్రియలను మనం కలిగి ఉంటే, ఆ క్రియలను ఆ పనులను మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు పెళ్లి వస్త్రం ఉందని లెక్క. ఇప్పుడు 5 విషయాలు చెప్పానా మీకు? 4 చెప్పానా? ఏమండి? 4 చెప్పా. మొదటిది, ఎందుకు ఈ పరిశుద్ధ వివాహ వ్యవస్థను దేవుడు స్థాపించాడంటే దేవుని ప్రేమ సంకల్పం. రే, మీరు అసంతృప్తులు కాదు, మీరు లోటుపాట్లు కలిగిన వాళ్ళు కాదు, మీరు సర్వ సమృద్ధులు అని తెలియచేయటానికి, మీలోనే సమస్తాన్ని దాచానని తెలియజేయటానికి వివాహ వ్యవస్థను దేవుడు స్థాపించాడు. ఇక రెండవదిగా, రక్షణ సంకల్పాన్ని వెలువరి చేయటానికి, తెలియచేయటానికి దేవుడు ఈ పరిశుద్ధ వివాహ వ్యవస్థను స్థాపించాడు. ఇక మూడవదిగా చూసుకుంటే, సంఘ మర్మాన్ని తెలియచేయటానికి, సంఘం ఎవరితో మమేకం అవ్వాలి, సంఘం ఎవరితో కలిసి ఉండాలని తెలియచేయడానికి ఈ పరిశుద్ధ వివాహ వ్యవస్థను దేవుడు స్థాపించాడు. ఇక 4వ విషయంకి వచ్చేటప్పటికి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చేసింది. ఆ సమయంలో భార్య తనను తాను సిద్ధపరచుకోవాలి, పెండ్లి వస్త్రం కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు మాట్లాడాడు. ఇదంతా మొదటి గోళం, మొదటి సిస్టమ్. ఇక రెండో ముక్కలోకి వచ్చేటప్పుడు మీరు బైబిల్లో ఏమి వెళ్ళక్కర్లా, మీరు నా వైపు హాయిగా చూస్తూ వింటే చాలు. దేవుడు ఆదాముని ఎలా చేశాడట? సండే స్కూల్ పిల్లల సబ్జెక్ట్ ఇది. ఎలాగునా? ఐరన్తో చేశాడా? మరి ఎలా చేశాడు? బంగారంతో చేశాడా? ఇనుముతో చేశాడా? నేల మట్టితో చేశాడు. చేసిన వెంటనే నాసికా రంధ్రములలో అని ఊదాడు. కళ్ళు తెరవంగానే ఎవరిని చూశాడు? ఇట్లా కళ్ళు తెరిచాడు, యేసుప్రభు కనపడ్డాడు. కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఎవరితో మాట్లాడాడు? ఫస్ట్ ఆ గొడవ వదిలేయండి, అవ్వను తయారు చేశాడు. ఎక్కడ తయారు చేశాడు? ఇప్పుడు వాక్యంలో ఏముంటుంది? ఆదాం పక్కన తయారు చేయాలి. చిచిచి, అవ్వమ్మను తయారు చేసిన తర్వాత ఆదాము వద్దకు తేబడిను అని ఉంది. అంటే తేబడిను ఉందంటే అవ్వను ఇంకో చోట తయారు చేశాడు దేవుడు. ఆదాం పక్కన తయారు చేస్తే ఈ గొడవంతా ఎందుకు ఉంటుంది? తేబడను, తీసుకురాబడను, పక్కన నిలబెట్టమని ఇవన్నీ మాటలు ఉండవు కదా. ఆదామును వేరే చోట తయారు చేశాడు, అవ్వమ్మను వేరే చోట తయారు చేశాడు. వినండి, ఈ అవ్వను తయారు చేసిన తర్వాత అవ్వ కళ్ళు తెరిసింది. ఎవరిని చూసింది? అవ్వ మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. ఎవరితో మాట్లాడింది? ఇప్పుడు నేను అంటాను, పొద్దున కళ్ళు తెరవంగానే యేసుప్రభునే చూడాలి. ఎవరితోనన్నా మాట్లాడాలి, పొద్దున ఎవరితోనన్నా మాట్లాడాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే యేసుప్రభుకి ఇవ్వాలి. యేసుప్రభుకి ఇవ్వకుండా, యేసుప్రభుని చూడకుండా, యేసుప్రభుతో మాట్లాడకుండా, అర్థమవుతుందా? బడబడ పైకి లేచేసి టీ కాఫీలు పెట్టేసుకొని ఎంత కప్పుడు తాగేసేసి పొట్టలో పడేసుకొని చండాలమైన బ్రతుకులు బ్రతుకుతే ఆశీర్వాదాలు రావు. ఆశీర్వాదాలు రావాలంటే, దేవుడు మళ్ళీ ఆశీర్వదించాలంటే పడకల మీదే లెగిసిపోయి కళ్ళు తెరిచి ప్రభు రూపాన్ని చూడాలి, ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభుతోనే మొట్టమొదటిగా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడకూడదు. అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడకూడదు. నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలి. మీ జీవితాలు అలా ఇచ్చి చూడండి, దేవుడు సకలమైన కార్యాలు మన కుటుంబాల్లో చేస్తాడు. ఆదాము కళ్ళు తెరవంగానే దేవుని చూశాడు, నోరిప్పంగానే దేవునితో మాట్లాడాడు. అవ్వ కళ్ళు తెరవంగానే దేవుని చూసింది, నోరిప్పంగానే దేవునితో మాట్లాడింది. నువ్వు పొద్దున్నే ఈ పని చేయండి, ఈ రోజు నుంచి నేర్చుకోండి.
మాకు అలవాటు లేదండి, మేము అదండి ఇదండి కాదు. నేర్చుకోండి. పొద్దున్నే లెగిసిన వెంటనే ప్రార్థన చేసుకోవటం. ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడటం. పొద్దున్నే లెగిచిన వెంటనే నీ కలల్లో దేవుని రూపాన్ని తలుచుకోవటం, సార్వత్రికమైనటువంటి సర్వ అధికారాలు కలిగిన దేవుడిని తలుచుకోవటం, ఆ ఇమేజ్ని, ఆ దహించు అగ్నిని నీవు మనోనేత్రాలతో చూడటం, ఆయనతో మాట్లాడడం. ఇక లెగిచి నువ్వు కాఫీ పెడతావో, టీ పెడతావో, నువ్వు వంటే చేస్తావో, బ్రష్ చేయకుండా గటగట్ట తాగే, అది నీ ఇష్టం. అది తర్వాత సంగతి. నీ భర్తని లేపుకుంటావో, పిల్లల్ని లేపుకుంటావో, ఇవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ నువ్వు మాట్లాడాల్సింది ఎవరితో? గట్టిగా చెప్పండి ఆయన పేరు. నువ్వు చూడాల్సింది ఎవరిని? చాలు, అంతే. అలా చేసి చూడండి, ఆశీర్వాదం డోర్ దీవే 4 రోజుల నుంచి ఉన్నాను అంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు పరిగెత్తక్కర్లా, డోర్లు కొట్టేస్తే ఎవడాన్ని చూస్తే వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అబ్బాబ్బాబ్బా, నేను ఆశించినది, నేను ఏర్పరచుకున్నది, నేను ప్రార్థనలో పెట్టినది నా గుమ్మం లోపలికి వచ్చుచున్నది. అది నీ సాక్ష్యం. ఎప్పుడు? పొద్దున్నే యేసుప్రభుతో మాట్లాడితే, పొద్దున్నే యేసుప్రభుని చూస్తే ఇటువంటి మూమెంట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెండ్లైన వారైనా పెండ్లి కాని వారైనా చేయాల్సిన పని ఇదే. పెళ్ళైన వాళ్ళే యేసుప్రభుతో మాట్లాడాలా? పెళ్ళి కాని వాళ్ళు ఎవరితో మాట్లాడతారు? మరి పెళ్ళి కాని వాళ్ళు కూడా యేసుప్రభుతో మాట్లాడాలి. అర్థమైందా? యేసుప్రభుతో మాట్లాడడం మ్యాండటరీ, అది ఖచ్చితం, అది ఆవశ్యకం, అది ఖచ్చితంగా చేయాల్సిందే. మనం బుడబుడ పొద్దున్నే లేచేసి వాళ్ళతో మాట్లాడేసి వీళ్ళతో మాట్లాడేస్తే, అందుకేనండి కుటుంబాల్లో చాలా దరిద్రాలు వచ్చేస్తున్నాయి. ఏసైతో మాట్లాడడం ప్లాన్ చేయండి. ఏసైతో మాట్లాడడం ప్రిపేర్ అయిపోండి. నీ భర్త ఒకవేళ పొద్దున్నే లేచి ఏదన్నా అన్నాడు, ఏం మాట్లాడబో? యేసుప్రభుతో మాట్లాడుకో. ఏంటయ్యా ఇందాక లేదు అరిచావు, అప్పుడు గోల. అర్థమైందా? బుడబుడ ఆయనతో మాట్లాడేసి బుడబుడ పిల్లలతో మాట్లాడ కుదరదు. జీవితాల్లో కొన్ని కోల్పోతున్నాం. అందుకే ఈ చిన్న చిన్న విషయాలు తెలియక ఈ రోజు నుంచి మనం అందరం జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ అంతా పొద్దున్నే ఫస్ట్ ఎవరిని చూడాలి, ఎవరితో మాట్లాడాలంటే నజరేయుడైన యేసునే చూసి యేసుతోనే మాట్లాడాలి. దేవుడు బలమైన కార్యాలు చేయునుగాక. దేవునికి స్తోత్రం. సరే, ఫస్ట్ ఎవరిని చేశాడు దేవుడు? మగపిల్లలు వినండి, ఒక్క మొక్కే. మగపిల్లలు పెళ్లి కాని వాళ్ళే వినండి. ఫస్ట్ ఎవరిని చేశాడు దేవుడు? ఆదాముని చేశాడు. ఆదాముని చేసి ఏం చేయమన్నాడు? చేసట్టు వదిలేశాడా? తోటని సేద్యపరిచయ్యా, కాపలాగా అయ్యా, చేసుకొని అయినా మంచిగా బుద్ధి కలిగి జాగ్రత్తగా ఉండన్నాడు. ఇప్పుడు పెళ్ళిగాని మగపిల్లలందరూ ఏం చేయాలి? బుద్ధిగా పని చేసుకుని 20,000 సంపాదించి కొంపలు ఇవ్వాలా? చేసుకో, తప్పు కాదంట్లా. పరిచర్య చేయడానికి సిద్ధపడండి. మా చర్చిలోనండి 12 మంది పరిచర్య అండి, మేము చేయకూడదండి, మాకు ఆస్కారం లేదండి. నువ్వు ఎప్పుడు చేసి వచ్చావు కనుక నీకు చెప్పడానికి, ఎప్పుడు వచ్చి అడిగావు కనుక అయ్యగారు నేను చేస్తానని. ఆత్మాభిషేకముతో ఉన్నవారేనండి, నీకు ఇంట్రెస్ట్ పాడు లేదు. మళ్ళీ ఈ మాటలు ఒకటి. వెలుగనోళ్ళు వినాలి, బుద్ధిగా దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. స్తోత్రం చెప్పండి. పరిచర్య చేయకుండా సాటి అయిన సహకారం. ప్రవ్వా, మ్యాట్రిమోనీలు దాడుతు, గుడ్డు బోరీలు, ఆ బోనీలు ఈ బోరీలు నొక్కు సచ్చి కాళికాదేవులు చేసుకుని యజ్బేలు చేసుకుంటే కొంపల్లో ఎవడు చేయమన్నాడు? అని భార్య కొరకు ప్రార్థన. సంఘములో పరిచర్య చేయి, దేవుడే నీలో నుంచి బయటికి తీసుకొస్తాడు. బుద్ధి కలిగి సంఘంలో పని చేసుకో. ఇదొకటి మొదలు పెట్టారు. మగల పిల్లలందరూ భార్యలను ఎత్తుక్కుంటున్నారు దర్శనాల్లో. ఏమండి, ఫోటోల్లో చూడటమే భయంకరం వేసిపోతుందంటే దర్శనంలో కనపడిపోవాలట. ఒక చిన్న జోక్ చెప్తా వినండి. ఒకడు నా దగ్గరికి దాపరిచ్చాడు దయ్యం. ఒకడు వచ్చాడు, ఆడు ప్రేమించాడు. అవన్నీ చెప్పట్లే నాకు, ఇవన్నీ చెప్పరుగా. ఈ సైతాను మందా. మగపిల్లలు ఆడపిల్లలు కూడా, ఆడపిల్లలకు వస్తాను ఉండు తర్వాత. మగపిల్లలు వినండి. ఒకడు వచ్చి అయ్యా నాకు పదే ఒక అమ్మాయి కనపడిపోతుంది కళల్లో అన్నాడు. కళలోనా దర్శనంలోనా? దర్శనంలో అన్నాడు. ఎప్పుడు వచ్చింది అన్నాను. నిద్రపోయినప్పుడు. దర్శనం కదరా పనికి మళ్ళుడా కాలరా. అయ్య గారు కల్లో ఒక అమ్మాయి కనపడేస్తుంది అన్నాడు. అయ్యా మరి ఈ అమ్మాయి కనపడుతుంది అన్నావు, ఏ ఊరు, ఏ గోత్రం, ఏ గొడవ, ఫోటో గట్రా ఏమన్నా ఉందా అంటే యేసుప్రభు నాడు పట్టుకొచ్చేస్తానన్నాడు.
ఆయన నన్ను బలపరిచేస్తున్నాడు. ఏమండి, యేసుప్రభు వారు మరి ప్రతిరోజు కల్లో నాకు అమ్మాయిని చూపిస్తున్నాడంటే మరి చూపిస్తాడని అర్థం కదండి, ఫోటో కూడా నా దగ్గరకు వస్తుందని అర్థం కదండి, అది మీ దగ్గర తీసుకొస్తానని అర్థం కదండి అన్నాడు. సరే ప్రభు, తీసుకురా, ప్రార్థన చేస్తా, దేవుని చిత్తం. ఇంకా దేవుని చిత్తం కాదండి, నాకు పద్దాలు కనపడిపోతుంది, మీకు కూడా కనపడింది, ప్రార్థన చేయి, నువ్వు ఫోటో చూపిరా, నాకు పట్టపగలే కనపడిపోద్ది అని అన్నా. వారం తర్వాత నిజంగానే ఫోటో తీసుకొచ్చాడు. ఉత్తి మాట్లాడు, సొల్లోడాడు. ఏమండి, ఆడ సొల్లి కార్యక్రమం నాకు తర్వాత తెలిసిందాడు సన్నాసేదవని. ఆడన్నీ జరిగిచ్చేస్తాడు కార్యక్రమాలు. అమ్మాయిని ప్రేమించేశాడంటే కొన్ని నెలలుగా. కల్లో కనపడింది, ఊహల్లో కనపడింది అని చెప్పుకొచ్చుకుంటా ఆ ఫోటో పట్టుకొచ్చాడు. ప్రార్థన చేశాను, బాబు నాకు చీకటి కనపడుతుంది. కళ్ళు ముత్తి ఏం కనపడుద్ది మనకి? మరి ఆ చీకటే అడుగు చెప్పాను. అయ్యా ఇదేంటి నాకు అమ్మాయి కనపడుతుంది కళ్ళు ముత్తి, నువ్వు చీకటి కనపడుతుంది అంటున్నావంటే మరి నాకు అదే కనపడుతుంది అయ్యా. మరి మళ్ళీ ప్రార్థన చేయి అన్నాడు. చేశాను, అమ్మాయి కనపడింది అయ్యా. మరి ఆ ఫోటో చూశాను, 2-3 రోజులు చూస్తున్నాను, నాకు కనపడిపోయింది. తర్వాత ఎవరు నన్ను చూస్తే అలా కనపడిపోతారు కళల్లో. కనపడింది అయ్యా, ఆ ఫోటో కంటే బాగా రెడీ అయ్యి వచ్చింది నా కళ్ళలో. నాకు ఇంకేముందండి, మరి పెళ్లి చేసేసుకుంటాం అది ఇది అన్నాడు. అటు ప్రేమ పెళ్ళి వాళ్ళ అమ్మోళ్ళు ఒప్పించుకు తెచ్చాడు, అటు ఒప్పించుకు తెచ్చాడు. ఏదో మొత్తానికి పెళ్ళి అయిపోయింది, దేవునికి స్తోత్రం. పెళ్ళి అయిపోయిన నెలకి నేను అడిగాను, అయ్యా మరి ఏమోలేండి వదిలేయండి అంటున్నాడు. వదిలేయండి ఏంట్రా, ఎట్లా ఉంది ఏంటి మరి జీవితం బాగుందని ఆయన అంటే వదిలేయండి అండి. అదేంటికండి, నీకు భార్య కొరకు ఎవరు ప్రార్థన చేయమన్నారు? ఆ తిప్పలు నీ తల్లిదండ్రులు పడతాడు, ఎవడు పడతాడు, నీకు అనవసరం. నువ్వు సంఘంలో బుద్ధిగా పని చేసుకో, పరిచయం చేసుకో. అక్కడ ఆమెను చెప్పట్ల పురుషులు. మేము చేయమండి, మేము ఊహల్లో ఎత్తుక్కుంటాం యజబేల్ని, రాకాసుల్ని, రాబందుల్ని, మా పాలిట ఎత్తుక్కోరా నాయన, ఎవడొద్దన్నాడు, ఫోటో తీసుకురా, నాకు కనపడితే ఓకే అంటాను సర్దు. కానీ జీవితాంతం మీరు చావాలి, నేను కాదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పుకోండి. ఒకసారి ఆదాముని చేసిన తర్వాత నాకు సాటైన సహకారి కావాలి ప్రభు, నేను ఒక్కడనే ఉన్నానని అన్నాడు యేసుప్రభుతో. ఆ ప్రార్థన ఇప్పుడు ఏం చేశాడా? బుద్ధిగా తోటలో పని చేసుకుంటా బతికాడు. యేసుప్రభు ఆదాములను తీసాడు. నువ్వు బుద్ధిగా వచ్చి డ్రమ్ము కొడతావు, సాపలేస్తావు, ఒక మైకి పట్టుకుని పాటలు పాడతావు, కంజర్లు కొట్టుకుంటావు, ఏది కొడతావు, అది నీ ఇష్టం. నువ్వు బుద్ధిగా దేవుని సందులో పని చేసుకో, దేవుడే మంచి అవమనిస్తాడు. స్తోత్రం చెప్పరు గట్టిగా. ఇప్పుడు అమ్మాయిలు మీరు ఒక్క కురుసు నాకు వెళ్ళి చూసుకోండి. పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు ఎందుకు చూస్తారు? మరి ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఏం చేయాలి? కుదురుగా ఏం చేయాలి తెలుసా? కుదురుగా మొరుగైపోయి ఉండాలి. అమ్మాయి అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది అంటే మజ్జిగ వట్టకుండకూడదు. అర్థమైందా? అదొక లోక సామెత, నిజమే. ఇప్పుడు అమ్మాయిలు తైతక్కలాడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. మరుగైపోవండి దేశప్రభు చెప్తుంటే. అదమ్మా నేను నీకు కావలసిన భార్య అందా వచ్చి మరుగైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య చేతుల కింద మరుగైపోవాలి స్త్రీలు. ఒక మాట అంటాను, ఏమనుకోమాకండి స్త్రీలు. మన చర్చిలో తగలడ్డారో లేదో కానీ దరిద్రం. ఏమండి, తల్లిదండ్రులు చూడాలి, మనం చూసుకోకూడదు. ఎవరు చూడాలా? లేదంటే దైవజనుడు చూడాలి. ఏమంటుంది? ఆడు పరిచయం నెల, ఆడు చాలా మంచాడబ్బా. ఇక పెంచిన వాళ్ళు పోయారు, దైవజనుడు పోయాడు, వీళ్ళు చెడ్డోళ్ళు. ఆడు మంచోడు, 4 రోజులు మంచోడు. ఎక్కడ మా సైతానా? ఐస్ క్రీమ్లు మేము కొనిపిస్తాం, వెనిలా స్ట్రాబెర్రీలు. ఇదేం దరిద్రం అట. నిన్ను కనిపించిన తల్లిదండ్రులు నీకు ఉపదేశం చెప్తున్న దైవజనుడు మంచోడు కదా. ఏమన్నా ఆ పెళ్ళికి అడ్డు చెప్తే మేము చెడ్డోళ్ళం. కనిపించినందుకు వాళ్ళు చెడ్డోళ్ళు. క్రమశిక్షణలో మాట్లాడుతూ నేను మౌళ్ళు చేస్తున్నాను, నేను పనికి మాలోడిని. ఆడు గొప్పోడైపోయాడు, ఎవడో 4 రోజులు పరిచిపోయినాడు. మీకెందుకు బుద్ధిగా దేవుని రెక్కల కింద ఒదిగిపోమంటే మేము చూసుకున్నాం ఈ మంచి సంబంధం. నీకు తెలుసా, నాకు తెలుసా? తర్వాత ఉంటుంది నీకు. తాతయ్య కొడుతున్నాడు చూసావా, రొగంపో చేస్తాడు ఒక్కొక్కడిని పట్టుకుని. సైతాను మంద. ఆడపిల్లలు కుదురుగా బుద్ధి వచ్చిన స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? ఆడపిల్లలు మరుగైపోవాలా అవ్వమ్మలాగా. నీ భర్తను తీసుకొచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి, అంతే. నువ్వు సడన్ సర్ప్రైజ్గా వెళ్ళిపోయి నేనే నీ భార్యని అనకూడదు, తప్పది. తైతక్కలు ఆడుతున్నారు కొంతమంది స్త్రీలు. నాకు తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారులేండి. నా ముందే నాకే వచ్చి చెప్పిస్తారు అటువంటి విషయాలన్నీ కూడా. నిజమండి, ఇంత బుడతలు ఎత్తుకుంటున్నారు పెళ్లి కొడుకుల్ని. భర్త నాకేం తెలుసచ్చు. ఒక అమ్మాయి అంటుంది ఏలూరులో, అన్నయ్య వీడి కోసం ప్రార్థన చేయి.
ఎట్టుంటాడు? ఎవడు చూసిందో నేనే చూసుకున్నానంట దాస అవుతుంది. ఏ ఏలియా? మనందరం వినిసేస్తున్నాం, బాయ్స్ అందరూ దరిద్రమైన మాటలు, ధైర్యం మాటలు. అలా అమ్మని అడిగి, అమ్మ నువ్వు చూసావంటే నేను చూడలేదయ్యా అదే చూసుకుంది అంటది. ఆశ అవుతుంది. మళ్ళీ ప్రార్థనా పరులు పేర్లు చెప్తే పరువులు పోతాయి, మీకు కూడా తెలుసు. వాళ్ళు దేవునికి స్తోత్రం. యూట్యూబ్లో చూస్తే నాకు అయిపోద్ది. వాళ్ళే చూసుకొని వీడిని ప్రార్థించి ఒక 4 ప్రపోజల్లు, మరి ఒకదానికి 4 ఈడు కాకపోతే ఈడు కాకపోతే ఈడు ఎమ్మెల్యే కొడుకు, ఈడికి ఎంత శాలరీ అన్నీ. ఏంటమ్మా ఇది? డ్రెస్ సెలక్షన్స్ లాగా ఆ సెలక్షన్స్ ఏంటి? ఆడపిల్లలు దరిద్రం. కుదురుగా బుద్ధిగా మరుగైపోయి యేసుప్రభు రెక్కల కింద, యేసుప్రభు చేతుల కింద ఒదిగిపోతే మంచోండిది ప్రభువే తీసుకొస్తాను. నువ్వు కంగారు పడిపోతావు ఎందుకు? కంగారు పడిపోబాకు. ఆల్రెడీ నీలోనే దేవుడు ఉంచాడు. స్తోత్రం చెప్పండి. మీరేం కంగారు పడక్కర్లేదు. మీరు చూసేసుకొని తల్లిదండ్రులకు చెప్పేసి, అమ్మా ఇది బాగానే ఉందా, ఆ దరిద్రం తీసుకొచ్చి నా దగ్గర సైతాను. ఏలూరులో ఇక్కడ లేరుగమ్మా, దేవుని స్తోత్రం. అయినా ఆడపిల్లారా మీరు తైతక్కలాడొద్దమ్మా, మీరు మురుగైపోండమ్మా, దాయబడండమ్మా. ఆ సమయానికి ఆ టయానికి మీ వివాహ వయసుకి దేవుడే తీసుకొచ్చి పెడతాడు. గొప్ప కార్యాలు మీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. మన సంఘ ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. పెళ్ళి అయిపోయి ఒక ఇంటి పిల్లలు అయ్యిందాక జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడుకొచ్చి మా చెల్లిని బాగా ఇష్టమేనా అని అడగండి. పిల్లని చేసేస్తున్నావు, చేసుకోవాలి. ఎవరి కోసం చేసుకోరు? యేసుప్రభు నిర్ణయించింది అది. యేసుప్రభు తెచ్చిపెట్టాడు అంతే. ఆదాం పక్కన వరే ఇదిగో నీ భార్య అన్నాడు. ఓకే ప్రభు అన్నాడు, అంతే అయిపోయింది. నాకు వద్దు ప్రభు, మూతంకర ముక్కంకర అనలేదు. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చేసి ఫోటో చూడవే బాగున్నాడు, ఇటు బాగాలేదమ్మా. మ్యాట్రిమోనీలో ఏం ఎతుకు సత్తారో, ఎవడు దొరుకుతాడు? ఫోన్ ఎత్తే అలో అనండి. మరి ఎంత బాగుంటుంది. ఈ ఫోన్లు సైలెంట్లో పెట్టమని చెప్తున్నానా? ఒక్క షాపం ఫోన్ల మీద కుదిలేనంటే ఎన్ని వేల రూపాయలు పెట్టి కొనుక్కోవాలి తెలుసా అండి మీరు? 2 చేతులు ఒక్కసారి ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. అవమ్మ ఏం చేయాలి? అవమ్మలో పెళ్ళిగాని అవమ్మలో మరుగైయుండేదను. తైతక్కలాడొద్దు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అయిపోయిందా గొడవ? మీకు చిన్న మాటలు అంతే. ఇదేం పెద్ద ఉపదేశం కాదు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి. మగ పిల్లలు ఏం చేసుకోవాలి? భార్యల కొరకు ప్రార్థన చేసుకోకుండా, కలల్లో రాకుండా చక్క పరిచయం చేసుకో. దేవుడు ఆ సమయానికి మీకు ఇస్తాడు. అర్థమైందా? స్త్రీలు ఏం చేయాలి? మొరుగైపోవాలా. దేవుడు చెప్పిందాక, దేవుడు తీసుకొని దాకా కాముగా ఉండాలి. నువ్వేం మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక 3వ విషయం కొద్దాం. ఆదామును తయారు చేసేసి యేసుప్రభు పేరు పెట్టరా అన్నాడు. అవని తీసుకొచ్చి ఎదురు నుంచో పెట్టాడు. పేరు పెట్టమన్నాడు. ఒరే నువ్వు జంతువులన్నిటికీ మంచి మంచి పేర్లు పెట్టావు కదా, పేరు పెట్టరంటే ఐశ్వర్యరాయి, జ్ఞానమైనది అని పేర్లు పెట్టలేదు. ఏమన్నాడు తెలుసా? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసం, నరునిలో నుంచి తీయబడింది కనుక ఇది నారి అనబడును అన్నాడు. ఒక్క ముచ్చట ఇక్కడ నేను చెప్తా వినండి. అక్కడ ఫెయిల్ అయిపోయాడు ఆదాము. వెలుచూపుతో చూసాడా, ఆత్మచూపుతో చూసాడా? ఆత్మచూపుతో చూసి ఒక కవిత్వంలాగా రాశాడు. యేసుప్రభు తీసుకొచ్చి ఒరే ఇదిగోరా నీ భార్య, నువ్వు పేరు పెట్టుకో అని చెప్పినప్పుడు, ప్రభా జీసస్ ఐ లవ్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పకుండా ఆమెను పొగిడేస్తున్నాడు. యేసుప్రభు ఏమన్నెత్తే యేసుప్రభుని పొగడాలా? ఇచ్చిన వస్తువును పొగుడుకోవాలా? యేసుప్రభుని పొగిడిన తర్వాత నువ్వు ఎన్నైనా పొగుడుకో. సర్వాధికార హక్కులు ఉంటాయి భర్తకి. నీ భార్యను పొగుడుకోవాల్సిన అవసరం నీది. నీ భార్య మీద ప్రేమ చూపించాల్సిన అవసరం నీది. ఓకే, కాదనట్లేదు. సర్వాధికారాలు నీకున్నాయి, తప్పనట్లేదు. కానీ దేవుడు మన ప్రక్కకి ఏది తీసుకొచ్చి పెట్టినా, మన చేతులు ఏది పెట్టినా ఫస్ట్ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, దేవునికి స్తుతి చెల్లించాలి. ఈయనేం చేశాడు? నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం, ఒక కవిత్వం, ఒక పాట రాసేసాడు ఫుల్గా. యేసుప్రభుని మర్చిపోయాడేక, అమ్మాయిని చూసేసి మై మర్చిపోయాడేక. ఇది నారి అనబడును అంటున్నాడు. అయ్యా ఇటువంటి చక్కని భార్యని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, నీకు థ్యాంక్స్ ప్రభు అని చెప్తే అంత బాగుంటుంది. ఈ రోజున అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైనా మనకి ఇచ్చినప్పుడు, ఒక్క స్త్రీనే కాదు, ఒక పురుషుణ్ణే కాదు, ఒక భార్యనే కాదు, ఒక భర్తనే కాదు, ఏదైనా మన జీవితంలో ప్రభు అనుగ్రహించినప్పుడు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అటువంటి జీవితాలు నానాటికి వర్ధిల్లుతాయి. నేను చెప్తున్నాను వినండి. ఏది ఇచ్చినా దేవుణ్ణి,
ఏది ఇచ్చినా ప్రార్థనతో. కొంతమంది వస్తువులు కొనుక్కుంటారు. కొంతమంది వస్తువులు కొనుక్కున్న బర్రన ఫ్రిడ్జ్ లాగేసి వాటర్ బాటిల్ పెట్టేస్తారు. ప్రార్థన చేసి సాగు చేయరాలి. ప్రభా ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, సామర్థ్యం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, అమౌంట్ను సమకూర్చినందుకు స్తోత్రమయ్యా, ఇంత మంచి వస్తువు నాకు ఇచ్చినందుకు నీకు వందనని ప్రార్థన చేసుకోవాలి. ఏమండి, బర్రన లాగేసి 4-5 వాటర్ బాటిల్ పెట్టేసి ఐస్ క్రీమ్ కప్పులు దాంట్లో తోసేసి అప్పుడు ప్రార్థన చేయమంటుంది ఒక ఆమె నన్ను. సరేనమ్మని ప్రార్థన చేసి వచ్చేసాను. మరి చేయనంటే అది గోల కదా. అక్కడ యేసుప్రభుకు ముందర స్తోత్రాలు చెల్లించుకోవాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఏదైనా మన జీవితంలో ఏ చిన్న జరిగిన కృతజ్ఞతలు చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం. నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చినటువంటి ఈ ధనమును బట్టి వందనాలు, ఈ వస్తువులు బట్టి నీకు వందనాలు, ఈ కృపను బట్టి నీకు వందనాలు. ప్రభువుకి వందనాలు చెప్తూ స్తోత్రాలు చెప్తూ ఉండండి. అది ఆశీర్వదించబడిన కుటుంబ లక్షణాలు అవి. దేవునికి స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. దేవునికి మహిమ చెప్పండి గట్టిగా. ఇంకో విషయం, 4వ విషయం చెప్తాను వినండి. దేవుడు అవ్వకి ఆదాముకి ఏ వస్త్రం ఇచ్చాడు? ఏమండి, ఏ వస్త్రం అమ్మా? అమ్మో ఇదేంటి, ఎక్కడి నుంచి వచ్చేసి సేనా దెయ్యాలు మీలోకి? ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా. అవ్వకి ఆదాముకి ఏ వస్త్రం ఇచ్చాడమ్మా? వీడితో ఏం చెప్తూ ఏం గోల. అవునంట, బుర్రకాయలు ఊపేస్తున్నాడు ఒక్కొక్కడు. ఏదో చెప్పండి, ఒక రాయన్న పడకపోదా? మీరు విన్ అవ్వకపోతారా? మీరు ప్రైజ్ కొట్టలేరా? ఏదో ఒకటి చెప్తూ ఉండండి. వస్త్రాల పేర్లన్నీ చదివేయండి. అమ్మా, మహిమ వస్త్రం, దేవునికి స్తోత్రం. ఏదో తల్లిగారు కూడా పడిద్దు పడదు అన్నట్టుగా చెప్పింది, పడింది, దేవునికి స్తోత్రం. మీరు గెలుచుకున్నారు 10,000 రూపాయలు. స్తోత్రం చెప్పండి ప్రభుకి. మహిమ వస్త్రం ఇచ్చాడు దేవుడు వాళ్ళిద్దరికి. కానీ వాళ్ళిద్దరు కుదురుగా ఉన్నారా? పోగొట్టేసుకొని ఆకులు చుట్టుకున్నారు. ఆకులు ఉండే ఎగిరిపోయేరా. యేసుప్రభు ఇచ్చింది శాశ్వతంగా ఉంటుంది. నువ్వు తయారు చేసుకుంది ఎండొస్తే ఎండిపోద్ది, వర్షం వస్తే తడిసిపోద్ది, గాలి వస్తే ఎగిరిపోద్ది. చాలామంది మీకు మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నారు. అది నేను చెప్పే ముచ్చట. యేసుప్రభు ఇచ్చింది జాగ్రత్తగా కాపాడుకోండి, శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. మహిమ వస్త్రం అది పోగొట్టేసుకొని నీకు నువ్వు తయారు చేసుకొని ఆకులతో కచ్చడ చేసుకొని దిశమూలలు కప్పుకుంటే అదిగో ఎండ వచ్చింది, ఎండిపోతున్నాయి, రాలిపోతున్నాయి ఆకులు. అదిగో వర్షం వచ్చి తడిచిపోయి రాలిపోతున్నాయి. అదిగో పెద్ద గాలి వచ్చి ఎగిరిపోతున్నాయి. మనం తయారు చేసుకుంది మన ఊహల్లో నుంచి పుట్టుకొచ్చి మన ఆలోచనలన్నీ కూడా ఇలా తడిచిపోయి ఎండిపోయి ఎగిరిపోతూ ఉంటాయి. అది దేవుడిచ్చింది శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. శాశ్వత కాలం నిలిచి ఉంటుంది దేవుడిచ్చింది. బుద్ధిగా యేసుప్రభు ఇచ్చింది పాడు చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. మీకు మీరు సొంత తెలివి జ్ఞానములతో ఏదేదైతే తయారు చేసుకుంటున్నారో, సంపాదిస్తున్నారో అవి ఉండవు అని చెప్తున్నా. మీ ఇష్టం. ఇక మీకు ఓన్గా మీ ఆలోచనలు పుట్టుకొచ్చి మీ ప్రిపరేషన్లు అయిపోయి అది చేసి ఇది చేసి ఏదైనా సరే అది మీకు ఓన్గా చేసుకున్న సమస్తాన్ని దేవుడు ఉంచడు, తీసి అవకడేసేస్తాడు. దేవుడు ఇచ్చిందనుకో, దేవుడు అనుగ్రహించిందనుకో, దేవుడు పెట్టాడనుకో, దేవుడు ఇచ్చేసాడనుకో, ఖచ్చితంగా అద్భుతాన్ని చేస్తాడు దేవుడు. అదంతా శాశ్వత కాలం ఉంటుంది. ఎండ వచ్చినా ఎండదు, వర్షం వచ్చినా తడవదు, గాలి వచ్చినా ఎగరదు. దేవుడిచ్చింది తల ఉంటుంది. నాకు దేవుడి కృపించాడండి. 14 సంవత్సరములు ఎండొచ్చింది, వర్షం వచ్చింది, గాలి వచ్చింది, ఏమీ అవ్వలేదు. ప్రభు ఇచ్చాడు కనుక అలా నిలబడిపోయింది స్టాండర్డ్గా. నీ జీవితంలో ప్రభు ఇచ్చింది అది ఏదైనా నువ్వు కాపాడుకొనవలసిందిగా బాధ్యత. దేవుడు కొంతమందికి అభిషేకం ఇచ్చారు, పోయింది పో, మొత్తం పోగొట్టుకున్నారు. మహిమ వస్త్రాలు ఇచ్చారు, పోగొట్టుకుంటున్నారు. అన్య భాషలు ఇచ్చాడు, పోగొట్టుకుంటున్నారు. ఆయన మందిరంలో కూర్చునే భాగ్యం ఇచ్చాడు, అది కూడా ఆదివారాలు రాకుండా శుక్రవారాలు రాకుండా దేవుని మందిరం పోగొట్టుకున్నారు. అన్నీ పోగొట్టుకుంటే దేవుడు ఇచ్చినవి నువ్వు ఓన్గా తయారు చేసుకుంటే పీక్ అవతలేస్తున్నారు. ఎత్తనారా? పీక్ అవతల పడి వేస్తారు. నువ్వేది ఓన్గా ప్రిపేర్ చేసుకున్నా, దేవుడిచ్చింది సద్వినియోగం చేసుకోకుండా, దేవుడిచ్చిన కాలాన్ని, దేవుడిచ్చిన టయాన్ని ఉపయోగించుకోకుండా, దానికి లోబడి బ్రతకకుండా నీ ఓన్ సిస్టమ్, నీ ఓన్ ఆలోచనల గుండా వెళ్ళావా, ఖచ్చితంగా చెప్తున్నాను నేను, అవి కొన్ని రోజులే కొన్ని నెలలే పీకి అవతలేస్తాడు. అది తెలుసుకోండి. ఇక చివరిగా చెప్పి ముగిస్తున్నాను. అవ్వ పండు తినింది. ఏం తినింది అవ్వ? కాయ కోసుకొచ్చి, నిగనిగలాడే కాయ కోసుకొచ్చి తినింది. భర్తకి ఇస్తుంది. భర్త ఏమనాలి? నువ్వు చచ్చిపోయావే, దౌర్భాగ్యురాలు, నిష్ఠూర్పురాలు, నువ్వు చచ్చావు, నన్ను కూడా చంపుతావా?
ఈ కాయ తినుట ద్వారా, ఈ కాయ తిను దినమున, ఈ పండు తిను దినమున సచ్చదురని దేవుడు చెప్పాడు. తెలుసుగా ఆదాముకి ఆ మాట. ఈమె తినేసి చచ్చిపోయింది. ఈయనేం చేయాలి? నువ్వు చచ్చిపోయావు కాబట్టి ప్రియురాలా, నేను సత్తానని ఆయన తిని చచ్చిపోయాడంట. కొంతమంది సీటీ హాటీలు ఏం ప్రేమలు అది, చచ్చిపోతున్నారేంటయ్యా? నువ్వు బ్రతికి అనేక మందిని బ్రతికించాలి. గట్టిగా హుషారుగా స్తోత్రం చెప్పండి గట్టిగా. జీవంలోకి తీసుకురావాలి, కానీ ఆమె సత్యాన్ని చీడు చస్తాడంట. నువ్వు బతికి ఆమెను బతికించు, నువ్వు బతికి నీ కుటుంబాన్ని బతికించు. నేను పండు తిన్నాను, నేను చచ్చాను, అమ్మో నా భార్య చచ్చింది కనుక నేను చస్తానంటాడంట భర్త. ఈ సచ్చుడు ప్రోగ్రాలు ఏంటి? నాకేం అర్థం అవట్లా. ఆదాము అంటే ఒక దైవజనుడు చెప్పాడులేండి, ఒక గొప్ప దైవజనుడు. ఆదాము మరి తన భార్యను ఎంత ప్రేమించి ఉంటాడో చూడండి. ఆమె భార్య చనిపోయిందనే విషయం తెలిసి ఇతను చచ్చాడు తిని అన్నాడు. చావటంలో ఎక్స్పెక్ట్ అవ్వకూడదు, బ్రతికించటంలో ఎక్స్పెక్ట్ అవ్వాలి. అర్థమవుతుందా? గద్దించాలి ముందల. భర్తలారా, మీ భార్యలను గద్దించుడి. టీ పెట్టలేనందుకు కాదు, వంట వండలేనందుకు కాదు, అన్నం వేడిగా లేదు అన్నందుకు కాదు, ప్రార్థన చేయలేదు అన్నందుకు గద్దించాలి. మందిరానికి రాలేదు అంటాను ఏం కాదు, టీ రాలేదా బో మామూలుగా ఉంటుంది సీనిక. ఎంతసేపే? ఎందుకంటే సంపాదించేస్తున్నాడు. మరి సంపాదించకపోయినా మరి వాయిస్ తగ్గదండి. ఆలోచించు భర్తలారా, ఎంతమంది భర్తలు ఉన్నారో సంఘములో. మీరు ఆలోచించవలసిన విషయం, నీ భార్యను గద్దించాలి. ఏ విషయంలో? టీ కాఫీలు గట్రా కాదు, ప్రార్థన విషయంలో, మందిరానికి విషయంలో, పిల్లల విషయంలో. నువ్వు గద్దించి ఉంటే, సరిచేసి ఉంటే కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. భార్యలారా, మీరు కూడా నీ బిడ్డలని భర్తని గద్దించాలి. ప్రార్థన చేయకపోతే, ప్రార్థనకి రాకపోతే గద్దించాలి, 4 తన్నాలి. అన్నం వండలేదని, అన్నం ఉడకలేదని, ఇత్తులిత్తులుగా ఉందని, టీ పెట్టలేదని, కాఫీ పెట్టలేదని, టయానికి ప్లేట్ రాలేదని, ఆకలి వేసినప్పుడు వంట వండి పెట్టలేదని, ఈ ఎరుపులు కాదు దరిద్రం. ఇలా గద్దించమని కాదు. భార్య భర్తను గద్దించాలి, భర్త భార్యను గద్దించాలి, భార్య భర్తలు ఇరువురు కలిసి పిల్లలను గద్దించాలి. ఏ విషయంలో గద్దించాలంటే వారు చావకుండా జీవములకు వచ్చినట్లుగా ప్రార్థన చేయకపోతే గద్దించాలి, ప్రార్థనలకు రాకపోతే గద్దించాలి. వినలేదా? ఇదో 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 ఇటు వినలేదా? పేట తిప్పి ఊర్ర కొట్టుడు కొట్టాలి. ఏ కొట్టుడు కొట్టాలి? ఊర్ర కొట్టుడు, ఎతక కొట్టుడు, ఇక సావు కొట్టుడు కొట్టేయాలి పట్టుకుని. ఎందుకని? ప్రార్థనకు రాలేనందుకు అండి. మా పిల్లలండి రావట్లేదు. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు రాకపోతే ఏమొచ్చేస్తుంది దజ్జాగా. ఏది చెప్పేది చెప్తే వింటలేదండి. ప్రార్థన చేయవు. మళ్ళీ వాళ్ళను గద్దించుకోనో కొట్టుకోనో ఏదో ఒకటి చేసుకొని రారా బాబా అని లాక్కొచ్చుకొని మందిరంలో పడేయాలి తప్ప రావట్లేదంటే చేయట్లేదంటే వదిలేస్తే మా మీద పడేస్తే మేము ఎక్కడ చచ్చేది? మీ భారాలంతా. మరి యేసుప్రభు చెప్పాడు కండి పలానా రెఫరెన్స్, ఆయన మీద ఏమన్నాడు, నా మీద కాదు. యేసుప్రభు మీద వేసుకో. సమస్త భారము మోస్తున్న జనులారా నా యొద్దకు రండి. నేరాజు గారి మీద ఏమన్నా రెఫరెన్స్ ఉందా? మరి కుదురుగా బుద్ధిగా భార్యలు భర్తలు మీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, భార్య విషయంలో గద్దించే ప్రాసెస్ పెట్టండి. లేకపోతే కుటుంబం నాశనం అయిపోద్ది. మాటి మాటికి గద్దించాలి, మాటి మాటికి బెత్తం పట్టాలి. ప్రార్థన చేయకపోయినా, ప్రార్థనకు రాకపోయినా, మోకాలు వేయకపోయినా, బైబిల్ చదవకపోయినా చెప్పి ఊరుకోవడం కాదు, చెవు పిండి చదివించాలి, కూర్చోబెట్టాలి పిల్లల్ని. అలా ట్రైన్ చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందా? వివాహ వ్యవస్థ, పరిశుద్ధ వివాహాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడు? మొదటి మాట, సర్వము నీలోనే ఉన్నది అని తెలియచేయడానికి, ఆయన ప్రేమను తెలియచేయడానికి దేవుడు వివాహ వ్యవస్థని స్థాపించాడు. ఇక రెండవదిగా, దేవుడు ఎందుకు పరిశుద్ధ వివాహమును స్థాపించాడు? రక్షణ సువార్త వెల్లడవటానికి. మూడవదిగా, ఎందుకు దేవుడు పరిశుద్ధ వివాహాన్ని స్థాపించాడు? సంఘము క్రీస్తుతో మమేకమైపోవాలని తెలియచేయడానికి స్థాపించాడు. నాలుగవదిగా, ఎందుకు దేవుడు పరిశుద్ధ వివాహాన్ని స్థాపించాడు? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చేసింది, తన భార్య తనను అలంకరించుకోవాలన్న సూచన. వివాహమునకు స్త్రీ భార్య రెడీ అవ్వాలి, తయారవ్వాలి, పెండ్లి వస్త్రం వేసుకోవాలి. సూచనగా దేవుడి పరిశుద్ధ వివాహాన్ని కలగచేశాడు. ఇంకో విషయం చెప్పనా? పరిశుద్ధ వివాహం అనగా పురుషులు స్త్రీల కొరకు ప్రార్థించకుండా మందిరములో వారికి అప్పగించబడిన పనులు వారు చేసుకోవాలి, పరిచర్య చేయాలి, దేవుని తోటని సేద్యపరచాలి. తర్వాత నీకు భార్యను ప్రభు వెతుకు పెడతాను, నువ్వు వెతుక్కోవడం కాదా.
స్త్రీలో కంగారు పడకుండా తైతక్కలాడకుండా నాట్యం ఆడకుండా నాకు ఆడే నచ్చాడు ఈయనే చేయి అనకుండా కుదురుగా బుద్ధిగా మరుగైపోయి రహస్యంగా దేవుని రెక్కల కింద ఆయన మరుగైపోయి ఆయన నెడలో బ్రతకాలి స్త్రీలందరూ కూడా. నోరెత్తకూడదు. వివాహ సమయం వచ్చిందాకా, వివాహం చేసేదాకా నింటి వాళ్ళు దేవుడు తెచ్చి నీ పక్కన నుంచో పెట్టేదాకా. ఇంకా చూసుకుంటే ఏం చెప్పాం, పొద్దున్నే కళ్ళు తెరవంగానే, పొద్దున్నే మాట్లాడాలన్నా, కళ్ళు తెరిచి చూడాలన్నా అది మొట్టమొదటిగా యేసు ప్రభు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక తర్వాత ఏం మాట్లాడాం అమ్మా? మహిమ వస్త్రం. దేవుడు మహిమ వస్త్రం ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని కాపాడుకోండి. దేవుడు మనకి ఏది ఇచ్చాడు అది కాపాడుకోండి. నువ్వు తయారు చేసుకున్నవైతే నిమిషాల్లో పోతాయి. దేవుడు ఇచ్చింది శాశ్వత కాలం నిలబడిపోద్ది. ఇంకేం మాట్లాడుకున్నాం అమ్మా? అనేకులు బతికించాలి. ఆమె చచ్చింది నువ్వు చావటం కాదు, నా సీటీ చచ్చింది కాబట్టి నేను చస్తున్నానని. ఎన్ని వార్తలండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే వార్తలు. ప్రియుడు కొరకు ప్రియురాలు మృతి, ప్రియురాలు కొడుకు ప్రియుడు మృతి. ఏంటి గోల? చనిపోవటంలో కాదు ఎంకరేజ్ చేసేది, అందరినీ బ్రతికించండి, జీవంలోకి తీసుకురండి. నీ భర్త చనిపోతే గద్దించు, నీ బిడ్డలు సస్తే గద్దించు. ఆ పండు తిని పాపిష్టి పనులు చేసుకుంటూ సచ్చారు అనుకో, ఆత్మీయ స్థితిలో బ్రతికించు వాళ్ళు. నువ్వు కూడా సావు మా కాళ్ళతో. నువ్వు ఎలా చేస్తాను కాక నేను ఇలానే చేస్తాను, నువ్వు ఇట్లా చేస్తాను కాక నేను ఇంతే చేస్తాను అనుకుంటా మూర్ఖత్వంగా మొండిగా తయారవద్దు. నా దేవుడి మాటలని దీవించి మీ వినికిడిని ఆశీర్వదించుడుగాక. మోకరించండి, కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేద్దాం.